14 సంవత్సరాలు అప్పుడే మీ నాటకం కోసం ఎంతో మంది వచ్చి నాటకాలు బాగా ఆడేదండి. చింతామణి, సత్యభామ వేషాలు నాటకం వేసినప్పుడు 10 మందికి అన్నం పెట్టండి. 10 మంది ఉండేవారు నాకు అసిస్టెంట్లు. ఇప్పుడు వరకు ఎన్ని వందల సినిమాలు? నేను ఇంచుమించు 200 సినిమాలు చేశాను. నాకు మా చలపత్రాలే నాకు సినిమా భిక్ష పెట్టింది. అసలు అల్లర్లో ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చింది? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. నైటీలో ఉన్నా, నా నైటీతోటే వెళ్ళిపోయాను. మీరు నైటీతోటే ఉంటారు సినిమా అంటారు. అమ్మాయికి డవ్వు, నాకు పియర్సు. మరి నాకు ఈవీవి గారు ఉన్నప్పుడు కానీ రామానాయుడు గారు, ఈవి గారు నన్ను చాలా బాగా చూసారు. ఆయన లేకపోవటం చాలా దురదృష్టవంతురాలు. నేనే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీ అక్కగారే మిమ్మల్ని పెంచి అమ్మ తర్వాత అమ్మ ఆ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆవిడ బ్రతుకుంటే నేను ఇండస్ట్రీకి కూడా రాను. ఎంఎస్ నారాయణ గారు మా భీమవరమే కదా, ఆయన నాకు ట్యూషన్ చెప్పేవారు. క్యాన్సర్ వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితము. చంద్రశేఖర్ రావు చేయించారు. ఈ నరాల ప్రాబ్లం అనేది సుమా చేసే హెల్ప్ నా ప్రాణదాత అమ్మాయి. ఒక బస్ స్టాండ్ లో ఎవరో ఒక వీడియో పెట్టారు. ఊరు వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి కదా, ఊరు వెళ్ళాలంటే బస్ ఎక్కాలి కదా. వాడు ఎలా తీసాడు దరిద్రుడు. అది చండాలంగా మాట్లాడడం. ఆవిడ నా గురించి ఏం తెలుసా? పిండాపురంలో కూడా మూడో అల్లుడు తోటి కోడలుకి ఇట్లానే పాము గరిస్తారు. 6 గంటలు పోయాడు. ఒక్క నిమిషం ఇదిగో పాడిపోతుందని వచ్చే వరకు ఆపండే. ఏం కూర వండుతుందంటే పప్పు మామిడికాయ. అవునా, ఏం కూర అన్నది? ఆ పావు పప్పు. నీ అబ్బ పావు పప్పు కదరా, మామిడికాయ పప్పు. మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు? నాకు మళ్ళీ సినిమాలు చెయ్యాలని ఉందా? ఒకసారి నేను చచ్చిపోయేలోపు నన్ను ఎందుకు భగవంతుడు ఇలా మూలన పడేశాడని ఏడుస్తూ ఉంటాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో మనల్ని సినిమాల్లో ఎంతో అలరించిన ఒక ఆర్టిస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి. చాలా రోజుల నుంచి అమ్మ కోసం వెతుకుతూ ఉన్నాను. ఫైనల్గా నాకు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సో ఎవరో కాదు, మన అందరినీ అలరించే అల్లరి సుభాషిణి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నామమ్మా. అవును. ఎప్పటి నుంచో మీ ఎక్కడ ఉన్నారు ఏంటి అని చూస్తూ ఉన్నాం, కానీ ఎక్కడ మీ ఆచూకీ మాకు దొరకలేదు. భీమవరం అనారోగ్యం వచ్చిన తర్వాత భీమవరం వెళ్ళిపోయాను రా. అందుకని ఇంకా హైదరాబాద్ తక్కువ. ఇంకా ఏదో పని మీద వచ్చి ఇంకా మీరు పిలిచారు కదా అని వచ్చాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అసలుకి ఫస్ట్ మీ సినిమా అల్లరి. ఫస్ట్ పిక్చర్ అల్లరి. అసలుకి అల్లరిలో ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చిందా? నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. నాటకాలు బాగా ఆడేదాన్ని. చింతామణి, సత్యభామ వేషాలు వేసేదాన్ని. 2 వేషాలే. అది నేను మెడ్రాస్లో నాటకం ఆడుతుండగా నాకు చలపతిరావు నాటకానికి వచ్చారు అందరూ, మన ఆర్టిస్టులు అంతా. చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. నా నాటకం చూసి నాకు మళ్ళీ ఆంధ్ర క్లబ్లో నాటకం పెట్టించారు. అప్పుడు మళ్ళీ నేను వచ్చేసాను. ఇంటికి వెళ్ళి చలపతిరావుని కలిసి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు అందరూ ఉన్నారు. అప్పుడు అమ్మ ఉన్నారు. ఆవిడకి దండం పెట్టి వచ్చాను. రవి సినిమా చేస్తాడు సుభాష్ని, నువ్వు అందులో చేద్దు కానీ అన్నాడు ఆయన చలపతిరావు. అంటే నేను ఇంకా భీమవరం వచ్చేసిన ఒక 2-3 సంవత్సరాలకి సుభాష్ని ఒక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇలాగ ఆర్టిస్ట్ ఉంది భీమవరాన్ని, కొంచెం మాకు చెప్పండి అని సీఎని అడిగారంట. అడిగితే ఆయన కానిస్టేబుల్ పంపించారు ఇంటికి. సుభాషిణి గారు, మీకు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అని అంటే, ఎవరండి అంటే, నేను చలపతిరావు సుభాష్ని, మన రవి సినిమా చేస్తున్నారు, అందులో నీకు వేషం ఉంది, నువ్వు రా, నేను వేషం ఉందని చెప్తున్నాను, నువ్వు ఒకవేళ తీసుకుంటాడు ఆయన, లేకపోతే నన్ను ఏం అనుకోవద్దు అన్నారు. నేను అనుకోకుండా నాకు మళ్ళీ పరచూరి గోపాలకృష్ణ గారికి నాటకం పెట్టారు రవీంద్ర భారతిలో, చింతామణి. ఆ నాటకానికి వచ్చినప్పుడు ఇంకా ఆయన నాటకం నుంచే షూటింగ్కి వెళ్ళిపోయాను. పిలిచారు. నైటీలో ఉన్న, నా నైటీతోటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆయన ఇంకా నువ్వు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత నాకు డ్రెస్సులు లేవండి, ఇంటికి వెళ్ళి నేను డ్రెస్సులు తెచ్చుకుంటానంటే, మీరు నైటీతోటే ఉంటారు సినిమా అంతాను, నైటీల్లోనే చేస్తామండి అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు దేవుడిని చూసినా భయం వేయదు, కానీ రవి గారిని చూస్తే భయం వేసేది. ఇలా చూడాలి పైకి, నాకు చాలా భయం వేసేది ఆయన చూస్తే. అక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళిపోయేదాన్ని. నేను ఎవరికి భయపడిన అసలు జీవితంలో.
నేను ఫస్ట్ భయపడింది రవి గారికే. ఇంకా అక్కడి నుంచి నాకు రవి గారి సినిమాల్లో వేషాలు ఇచ్చారు. తర్వాత ఈవి గారు, రామానాయుడు గారు, నాకు మంచి పెద్ద గోపాలకృష్ణ గారు, నాకు మంచి అండ ఉంది నాకు ఫీల్డ్‌లో. ఆర్టిస్ట్‌గా, స్టేజ్ ఆర్టిస్ట్‌గా. రామానాయుడు గారు, ఈవి గారు నన్ను చాలా బాగా చూసేవారు. నాకు ఈవి గారు డబ్బులు లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. "నిన్ను డబ్బులు ఇక్కడ ఏమైనా దాచిపెట్టి ఉంచావా నువ్వు మాట్లాడితే" అన్నారు. "వెళ్ళిపోతాను లేండంటే" "ఉండు ఆగు ఎళ్ళకు నా కర్మ" అనేవాడు ఆయన. చాలా బాగా చూసేవారు నన్ను. ఆయన లేకపోవటం, రామానాయుడు గారు లేకపోవటం చాలా దురదృష్టవంతురాలు నేనే ఫస్ట్. నాకు సినిమాలో ఏదో ఒక వేషం, చిన్న వేషం ఒక రోజైనా ఇప్పించేవారురా. నాకు చాలా బాగా ఇండస్ట్రీలో మంచి పేరుంది నాకు. నాకు 14 సంవత్సరాలు అప్పుడే మీ నాటకం కోసం ఎంతో మంది వచ్చి చూసేవాళ్ళు అంటే ఏంటమ్మా? నాటకం నేను చిన్నప్పటి నుంచి వేషాలు వేసాను, స్కూల్ నుంచే. ఉమ్, మా అక్క హరికథలు చెప్పేది ఆవిడ, హరిదాస్ గారు. తిరుపతి దేవస్థానంలో ఆవిడ కథకురాలు. బాగా ఫేమస్, భారతం బాగా చెప్పేది ఆవిడ. కమల్ కుమార్ గారు ఒక గురువు గారు ఆవిడకి. రావు వాళ్ళ మదరు, రావు గారి మదరు. ఆవిడ ఒక గురువు గారు. అక్క అనేది నాటకాలు అంటే ఇష్టం ఉండేది కదా ఆవిడకి. "నువ్వు హరికథలు నేర్చుకో" అనేవారు. హరికథలు నేర్చుకున్నాను కానీ చెప్పడం రాలేదు నాకు. ఇంకా అప్పటి నుంచి నాటకాల్లోనే నేను అలా డెవలప్ అయ్యాను. నాటకాల్లోనే పెరిగాను. నాటకాల్లోనే నా కుటుంబాన్ని పోషించుకున్నాను. నాటకం వేసినప్పుడు 10 మందికి అన్నం పెట్టాను నేను. 10 మంది ఉండేవారు నాకు అసిస్టెంట్లు కూడా. ఒక ఎయిర్ డ్రెస్సరు, మేకప్ మ్యాను, బట్టలు డ్రెస్ తీసుకురావడానికి మనిషి అంతా ఇంచుమించు 3-4 నేను చింతామణి నాటకానికి వెళ్ళేదాన్ని. చాలా బాగా చూసేవారు. ఊళ్ళో కూడా జనాలు బాగా ఆదరించేవారు. అప్పుడు అసలు ఆ రోజులే వేరు. మా రోజులు వేరు, ఇప్పుడు లేవు. అలాగా ఆర్టిస్ట్ని గౌరవించడం లేదు. రవి గారు ఎప్పుడో మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు అని చెప్పేసి విన్నా నేను. ఏంటది? ఒక సీన్ చేయమన్నారు, అమ్మాయిలు అబ్బాయిల్లో డ్రెస్ వేసుకోమన్నారు. నేను క్యాట్ వాక్కి నేను ఆ డ్రెస్ వేసుకొని అంటే నేను వెళ్ళిపోతాను అంటే, "వెళ్ళిపోతావు, సినిమా ఇంత ఖర్చు పెట్టుకుని సినిమా తీస్తే నువ్వు వెళ్ళిపోతావని" కోప్పడి వచ్చేసారు. వేసేసుకున్నారు కోపంతో. వేసేసుకున్న కోపంతో వెళ్ళి చేశాను. ఆయన అప్పుడు, "నీకు ఈ కోపం రావాలని నేను ఇలా చేశాను సుభాషిణి గారు, ఏమనుకోకండి" అన్నారు. ఆ డ్రెస్ వేసుకోలేము, సిగ్గు. సో అసలుకి ఫస్ట్ మీరు అప్పుడు ఈవీవి గారు ఉన్నప్పుడు కానీ వాళ్ళందరూ ఆఫర్స్ అట్లా అప్పుడు ఎట్లా ఉండేయమ్మా మీకు? బాగానే ఉన్నాయండి. నాకు ప్రతి సినిమాలో నేను చాలా సినిమాలు చేశాను. నాకు కొన్ని సినిమాలు రాలేదు కూడాను. చాలా సినిమాలు చేశాను నేను. సో బాలకృష్ణ గారు అయితే అందరు బాలకృష్ణ గారికి అందరికి భయపడే వాళ్ళంట. మీరేమో మిమ్మల్ని ఏమో బాలకృష్ణ గారు పిలిచి కథలు చెప్పించుకునేవాళ్ళు, పద్యాలు పాడించుకునేవారు. ఆర్టిస్ట్ కదా, ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన భోజనం వస్తే ఇంటికాడి నుంచి ఇంత అన్నం పంపించేవారు నాకు. ఆయన చాలా బాగా చూసేవారు బాలకృష్ణ గారు. ఆయన అండ కూడా ఆయన నాకు వేషాలు చెప్పేవారు. ఆయన కూడా ఫోన్ చేస్తే మాట్లాడేవారు. ఎవరితో మాట్లాడతారమ్మా ఆయన, అంత మహానుభావుడు నాతో మాట్లాడేవారు. రామానాయుడు గారి పాదాలకు వందనాలు. ఆయన నన్ను చాలా బాగా ఆదరించేవారు. ఈవి గారు, మా చలపతిరారే నాకు సినిమా భిక్ష పెట్టింది. రవి గారే నాకు సినిమా భిక్ష పెట్టింది. నన్ను చాలా బాగా ఆదరించారు. తర్వాత నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత సుమా చేసే హెల్ప్ నా ప్రాణదాత అమ్మాయి. ఆవిడే నాకు మందులు పంపిస్తుంది ఇప్పటి వరకు ఇంకా నాకు 6 నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపించేస్తుంది ఆ పాప. ఓకే, అంటే మీకు బాగాలేదని తను సుమా గారు మీ దగ్గరికి ఒక సంస్థకి చెప్పింది తను. ద్వారా పంపిస్తుంది, తనే పంపిస్తుంది. నాకేమన్నా కొంచెం ఆపద వచ్చినా నన్ను ఇలా చెప్తానండి, "నేను హాస్పిటల్కి నేను చూస్తానమ్మా, మీరేం బెంగపడకండి, మెడిసిన్స్ నేను పంపిస్తానని" తనే పంపిస్తుంది. ఇప్పుడు ఇంకా పంపిస్తుంది తనే. లేకపోతే మెడిసిన్స్ కొనలేము ఆ మెడిసిన్స్. తర్వాత నాకు నరాల వీక్నెస్ వచ్చింది, వాటికి ఇప్పుడు తను చూస్తుంది అన్నమాట. సో అంటే అమ్మా మీకు క్యాన్సర్ వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితము అని చెప్పేసి మేము విన్నాము. క్యాన్సర్ తగ్గిపోయిందిరా, పూర్తిగా తగ్గిపోయింది. క్యాన్సర్ కూడా అప్పుడు నాకు మన ఈయన చంద్రశేఖర్ గారు చేయించారు, కేసీఆర్ గారు. ఆయన ఉండగా నాకు ఆపరేషన్ అయింది అప్పుడు. ఆయన కూడా నాకు మంచి సహాయం చేశారు. హాస్పిటల్లో కూడా మంచి డాక్టర్స్ అందరూ బాగా చూశారు, ఆదరించారు బాగా నన్ను. కళాకారులు కదా, డాక్టర్లకు కూడా కళాకారులు అంటే ఇష్టం. చాలా బాగా చూశారు నన్ను. నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అసలు క్యాన్సర్ లేదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్, నరాల వీక్నెస్ వచ్చింది. అదే నేను కొంచెం ఇప్పుడు రికవర్ అవుదాం అంటే అవలేకపోతున్నాను. సరిపోవట్లేదు బలం. నాకు ఇంకా సినిమాలు చేయాలి, నాటకాలు ఆడాలని ఉంటుంది. ఈ సినిమాలు నాటకాలు ఆడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది చూస్తూ ఉంటే.
ఇలా నాటకానికి వచ్చాను సుభాషిణి అని ఎవరైనా వచ్చి చెప్తారు నాకు. చెప్పినప్పుడు నేను చాలా బాధపడతాను. నేను కూడా ఇలా వేషాలు వేసేదాన్ని కదా, ఈరోజు నన్ను ఎందుకు భగవంతుడు ఇలా మూలన పడేశాడని ఏడుస్తూ ఉంటాను. సో అమ్మ, ఇప్పుడు వరకు ఎన్ని వందల సినిమాలు చేశారు? నేను ఇంచుమించు 200 సినిమాలు చేశాను. నాకు రాని సినిమాలే ఉన్నాయి బోల్డన్ని. చాలా సినిమాలు ఉన్నాయి. రెమ్యునరేషన్ నాకు ఎందులోనూ తగ్గించి నేను అనుకున్నంత ఇచ్చేసేవారు. నాకు ఎవరు ఎగ్గట్లేదు సినిమా ఫీల్డ్లో, నన్ను బాగా చూసేవారు. కానీ అమ్మ, ఇప్పుడు మీలాంటి ఒక పెద్ద ఆర్టిస్టు 200 సినిమాలు చేశారు, కానీ ఫైనాన్షియల్ గా ఎందుకని మీరు సేవ్ నాకు చేసుకోలేకపోయారు? డబ్బులు లెక్క పెట్టడం రాదు, దాచుకోవటం రాదు. డబ్బులు లెక్క పెట్టలేను నేను. నాకు కూడా ఉన్న కుర్రోళ్ళే లెక్క పెట్టి నాకు ఇచ్చేవాడు. మా అసిస్టెంట్ ఉండేవాడు, భాస్కర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి అన్ని చూసుకున్నాడు. అమ్మాయి ఎంత ఇచ్చారని అందరు వాళ్ళని ఎదురుగుండా తీసుకున్నట్టునే చెప్పేసేవాడు. తన దగ్గర అట్టు పెట్టింది. నాకు దాచడం కూడా రాదు డబ్బులు. నేను అందుకనే నేను దాచుకోలేకపోయాను. అదే అంటే మీకు అప్పుడులో మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు, బాగానే అందరూ ఇచ్చారు. అదే అనిపించింది. అంతకుముందు నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటేనమ్మా, అంతకుముందు మీకు క్యాన్సర్ ప్రాబ్లం వచ్చినప్పుడు రజిత గారు వీళ్ళందరూ మీకు సాయం చేశారని ఆర్టిస్ట్ గా నాకు రజిత పూనుకుంది. నాకు రజిత రాగిణి మంచి స్నేహితురాలు. నాకు రాగిణికి ఫస్ట్ నాకు క్యాన్సర్ వచ్చిందని తనకే చెప్పాను ఫోన్ చేసి. రాగిణి ఇలా వచ్చిందిరా అంటే, నువ్వు ఎవరికి చెప్పుకోండు, కంగారు పడుకో, నువ్వు నేను చెప్దాము, నువ్వు ముందు ఏమన్నా మంచి హాస్పిటల్ చూసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయనంటే మనం ఎవరితో చెప్పిద్దాం, చిరంజీవి గారితో కానీ బాలయ్య బాబుతో కానీ. బాలయ్య బాబు గారు హాస్పిటల్ ఉంది కదా బస్సు తారకంలో, కానీ నేను చెప్తాను, నేను తీసుకెళ్తాను, నువ్వు కంగారు పడక ఎవరికి చెప్పుకోనంటే, నేను అనుకోకుండా ఒక ఆయన నన్ను ఎంఎంజేకి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు నన్ను చూసి, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారా అమ్మా అన్నాడు. నేను డబ్బులు ఖర్చు పెట్టుకునే స్టేజ్లో లేనురా సార్ అంటే, ఆయన ఒక లెటర్ రాసిచ్చారు డాక్టర్ గారు, రమేష్ గారు. ఆ లెటర్ తీసుకెళ్ళి నేను ఇక్కడ వెళ్ళాను, భవనానికి వెళ్ళాను, ముఖ్యమంత్రి ఉండే చోటికి వెళ్తే అక్కడ వెళ్ళంటే అక్కడ పోలీసులు కూడా నన్ను, సెక్యూరిటీ కూడా చాలా బాగా ఆదరించారు. వాళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెట్టి లెటర్ రాయించారు. వెంటనే 2వ రోజు ఆపరేషన్ చేసి. అది కానీ ఇది చూసి ఒక యూట్యూబ్ లో వీడియో చూసి నాగబాబు గారు మీకు అర్ధరాత్రి ఫోన్ చేశారని విన్నాం. 12 గంటలకు ఫోన్ చేశారు ఆయన. నేను ఇలా బాధపడుతున్నాను సుభాషిణి, మీరు చాలా భయం వేసేది, నేను అడిగేస్తుంటే భూమి ఎదిరిపోయేది, అలాంటిది అలా ఏంటి సుభాషిణి, నాకు చాలా బాధగా ఉంది అని నేను అని పెట్టేసి మార్నింగ్ వచ్చేసరికి నాకు డబ్బులు పంపించారు. అట్లా అంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారు గారిని అసలు నేను కలవలేదండి. నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఎలా మా ఎలక్షన్స్ ఆయనతో చూసి పక్కన కూర్చొని మాట్లాడడం, అది చాలా సిగ్గు ఆడవాళ్ళు అంటే ఆయన. ఆయన పవన్ కళ్యాణ్ బాబుని చూడాలని నాకు కలవాలని ఉంది. ఆయన ఇంటర్వ్యూ చూసి నన్ను ఒకసారి పిలిస్తే వెళ్ళాలని ఉంది. నాగబాబు గారిని పట్టుకుని తినేస్తున్నాను, ఖాళీ ఉండలేదు సుభాషిణి. పవన్ బాబుకి నీకు చూస్తున్నా కదా, నువ్వు దొరికినప్పుడు నువ్వు ట్రై చేయి, నేను ట్రై చేస్తాను, నేను పంపిస్తానమ్మా అంటున్నారు. నేను చిరంజీవి గారు నాకు 2 లక్షలు పంపారండి. ఆయన కూడా నన్ను ఫోన్ చేసి నాతో గంట మాట్లాడారు. ఆయన అమెరికా వెళ్తున్నారు ఆ రోజు. నేను వద్దాం అనుకున్నానమ్మా నేను చూడడానికి, నేను రాలేకపోయాను, ఏమనుకోక తల్లి అంటే, నేను అయ్యో మీరు పెద్దవారు, మేము రావాలండి మీ దగ్గరికి. చిరంజీవి గారికి పాదాభివందనాలు. ఆయన ఇంకా మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుని ఇంకా చాలా చాలా మందికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పవన్ బాబుని కూడా వేడుకుంటున్నాను, నాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇప్పించమని. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చూస్తే మన దీని పరంగా ఇంటర్వ్యూ పరంగా చూస్తారు. మా సైడ్ నుంచి కూడా మేము కూడా వీళ్ళకి స్టాఫ్ కి మేము మా సైడ్ నుంచి కూడా చెప్పండి, ఇంటిమేట్ నేను డెఫినెట్ గా చేస్తానమ్మా. ఎందుకంటే ఎవరెవరో తెలియని వాళ్ళకే పవన్ కళ్యాణ్ గారు ఎంత అండగా ఉంటారో మీకు తెలుసు. అలాంటిది ఒక ఆర్టిస్ట్ అయి ఉండి మిమ్మల్ని ఎలా వదిలిపెడతారు? వదలరు ఆయన, చూస్తే అసలు చాలా ఆదరిస్తారు. అవును, నాకు రజిత, రాగిణి, ఇండస్ట్రీలో కొంతమంది లేడీస్ ఉన్నారు, అందరూ. నాకు సుమ కూడా నన్ను చూసి ఆ పాప నాకు మంచి సహాయం చేస్తుంది. రాజీవ్ కనకాల గారు, ఆయన కూడా నన్ను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఎలా ఉన్నా అమ్మా. నేను తేజ గారు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేసి ఎలా ఉన్నారు సుభాషిణి గారు, వస్తాం చూడడానికి, మిమ్మల్ని కంగారు పడకండి అంటారు. కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, వదలలేదు నన్ను.
అంటే తేజ గారు ఏదో అర్ధరాత్రి ఫోన్ చేసి నేను ఎవరో కనుక్కోండి అని చెప్పి ఫోన్ పెట్టేసేవాళ్ళు ఫోన్ అంటే చేసి ఆటలు కొట్టేసేవారు 12 గంటలకు చేసేవాడు ఆయన. తర్వాత లాస్ట్ లో సుభాషిణి గారు నేను తేజానండి అని. అట్లా ఆయన ప్రతి సినిమాలోనూ మీకు నాకు నేను ఒక సినిమాలో చేసిన తర్వాత చాలా సినిమాల్లో ఇచ్చారు, 5-6 సినిమాల్లో వేషం ఇస్తాను ఆయన. అంటే రాఘవేంద్ర గారు కూడా మీరు వెళ్ళి కాళ్ళు మొక్కేవాళ్ళని ఎలాంటి రాఘవేంద్ర గారు పెద్ద ఆయన కదండి, మనం ఆయన కాళ్ళకి మొక్కుతుంది మనకి ఆశీర్వాదమే, కానీ ఆయన ఆశీర్వాదం ఉండాలి. కానీ ఎంత ఆర్టిస్ట్ అయినా ఎదుగుతారు ఆయన ఆశీర్వాదం ఉంటే. నేను దండం పెట్టేదాన్ని, నాకు వేషం ఆయన సినిమాల్లో అప్పటికి చేయట్లు మానేశారు కదా ఆయన, చేస్తే నాకు వేషం ఉండేదేమో అనుకున్నాను. సో మా అసోసియేషన్ నుంచి శివాజీ రాజు గారు వీళ్ళెవరు మీకు సపోర్ట్? శివాజీ రాజు గారు నాకు చేయకపోవడం వెంట మా ఆయన కూడా చేశారు. శివాజీ రాజు గారు కూడా నాకు సహాయం చేశారు. మా ఇండస్ట్రీ అంతా నాకు సహాయం చేశారు. కొండేటి సురేష్ గారు, సురేష్ గారు చిరంజీవి గారికి చెప్పింది కొండేటి సురేష్ గారే. ఆయన వెళ్ళి సుభాషిణి బాగాలేదు, మన ఊరు అమ్మాయి భీమవరం అని అంటే ఆయన చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి గంట మాట్లాడారు. ఇంతసేపు మీ యోగక్షేమాలు అడిగారా? అన్నిని అసలు నేను వద్దాం అనుకుంటున్నానమ్మా, మీరు రండి నన్ను కలవండి అన్నారు. ఇంకా ఆయన బిజీలో ఉంటారు, మనం వెళ్ళి వేసుకుంటాడు ఎందుకురా అని ఊరుకున్నాను. సూపర్ అమ్మా. అసలుకి అల్లర్లో ఎప్పటికీ మేము మర్చిపోలేదమ్మా. డైలాగ్స్ చాలా ఉంటాయి. నేను ఎప్పుడు మర్చిపోలేదంటే సోప్తమ్మ తీసుకొచ్చారా అంటే అమ్మాయికి పియర్స్ నాకు డవ్వు తెచ్చుకున్నానని. మరి నాకేం తీసుకొచ్చారు అంటే రిని సోప్ తీసుకొచ్చారు. అసలుకి ప్రతిదీ మీ డైలాగ్ డిక్షన్ కానీ అసలు అది ఏది మర్చిపోలేమమ్మా. అసలుకి ఎన్నిసార్లు కార్ డోర్ నెమ్మదిగా ఏమని చెప్పానా, ఎన్నిసార్లు చెప్పానంటే నేను కూడా డ్రైవర్ని పెట్టి డోర్ తీయించమని ఎన్నిసార్లు చెప్పాను మీకు. సో చలపతిరావు గారు మీ కాంబినేషన్ చాలా మంచి సినిమా అది. నాకు అందులో రవి గారికి నాకు నదేశి, అల్లరి నదేశ్, అల్లరి రవి గారు, అల్లరి సుభాషిణి, మా ముగ్గురికే వచ్చింది అల్లరని ఇంటి పేరు. ఒక్కొక్కసారి చెక్కులు కూడా నాకు ఏని ఇచ్చేసేవారు. అయ్యో నాకు అల్లరి కాదండి, మా ఇంటి పేరు తిరుమల సుభాషిణి నా పేరు. నేను మామూలుగా అల్లరి సినిమా ఫస్ట్ పిక్చర్ అని దాంట్లో వచ్చింది నాకంటే మళ్ళీ మార్చి ఇచ్చేవారు. సో దాని తర్వాత కూడా మీరు చాలా సినిమాలు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో చేశారు. అండ్ ఎవడి గోలా వాడిది ఆ సినిమాలో కూడా మీరు ఏవిఎస్ గారితో కలిసి చేయటం అది కూడా అసలుకి మంచి అసలు కామెడీ. ఎవరు లేకపోతే పెళ్లి చూపులకి ఎవరిని చూపించాలంటే నువ్వైనా ఉండు అంటే నువ్వు ఉన్నప్పుడు నేను మళ్ళీ కూర్చోవడం బాగోదు కదా, బాగోదు కదా అసలుకి. అది కూడా అసలు మంచి క్యారెక్టర్. అసలుకి మీకు ఈవి గారు అనగానే మీకు మంచి క్యారెక్టర్ అనేది ఉండేదేమో, ఎందుకంటే కమిడియన్స్ అందరూ. ఆయన ఈవి గారు ఆయన ఉన్న మంచి గుణం ఏంటంటే పెద్ద ఆర్టిస్టుల ముందు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే ఆర్టిస్టుల ముందు సినిమాలు పెట్టేవాడు ఆయన. ఒక రోజైనా వేషం వేయించి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇప్పించేవాడు ఆయన. ఆయనలో మంచి గుణం అదే, చాలా మంచి గుణం అది. మళ్ళీ వెంటనే డబ్బులు ఇచ్చేసేవారు. మేము తీసుకోకపోతే మాకు బరువు ఎందుకు, మీ డబ్బులు మా దగ్గర ఉంటే బరువు పెట్టుకోవడం, మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఇప్పించేసేవాడు ఆయన మేనేజర్కి. ఎవరికి ఉంటుంది అంత మంచి గుణాలు. మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మీకు వచ్చి లేదమ్మా మీరే చేయాలి సుభాషిణి గారు అని చెప్పి వచ్చిన? నాకు అన్ని సినిమాలు మంచియే, అన్ని సినిమాలు హిట్ అయిన సినిమాలే. అల్లరి ఫస్ట్ పిక్చరే హిట్ అయింది నాకు. ఇంకా ఏ సినిమా బాగోలేదని చెప్పను, అన్ని సినిమాలు మంచి సినిమాలే. అయ్యో బాగోలేదండి ఏ సినిమా లేదు. కాకపోతే మీకు బాగా గుర్తింపు వచ్చి లేదమ్మా మీరు ఈ సినిమాలో మేము చూసాం, మాకు ఈ క్యారెక్టర్ మీరే చేయాలి. అల్లరి అంతకంటే ఉంది అంతే. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, ఎవడుగోలు వాడిది, మంచి సినిమాలు కదా అవి. అవును అవును. అసలు అన్ని క్యారెక్టర్స్ పడ్డం కూడా మంచి మంచి క్యారెక్టర్స్ పడినాయి అమ్మా. అసలుకి మేము అప్పుడప్పుడు వీడియోస్ లో చూస్తూ ఉంటాము. సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుండు అని చెప్పి మాకు కూడా ఉంది. సో అంటే నేను ఒకటి విన్నాను, మీరు ఒకసారి వంశీ గారిని కలిశారు అని చెప్పేసి, మన డైరెక్టర్ వంశీ గారిని కలిశారు అని, ఆయన మీకు ఏదో సలహా ఇచ్చారు అని విన్నాను. ఏంటమ్మా? ఆయన షూటింగ్ చేస్తున్నారు ఫిలిం సిటీలో, అమ్మాయిలు మేము సినిమా చేస్తున్నాం, ఇవి వంశీ గారు ఉన్నారు కలవండి అని ఎవరు అన్నారు నన్ను. నేను రవి గారికి చెప్పి నేను ఇలాగ వంశీ గారిని కలుస్తానికి వెళ్తానండి, నాకు పంపించండి అంటే, మేము షూటింగ్ చేసుకుంటాకు వచ్చాము ఇక్కడికి, మీరు అందరూ కలవడానికి కదా, నన్ను పంపిస్తారా పంపరా, ఇప్పుడు ఎదురు తిరిగేసేదాన్ని, పంపిస్తారా పంపరా అన్నాను.
అరుస్తున్నారేంటి, నేను భయపడిపోతాను అనుకుంటున్నారా అన్నారు. లేదు పంపించండి సార్, మీరు దండం పెడతాను సార్ అంటే, ఇది ఈవిడ తీసుకెళ్ళి వంశీ గారు అప్పచెప్పండి వంశీ గారికి అన్నారు. ఉమ్, వెళ్ళాను. షూటింగ్ అవుతుంది. నేను వెళ్ళి సార్ నమస్తే అండి అన్నాను. ఏమ్మా అన్నారు. నాకు మీ సినిమాలో వేషం ఇప్పించండి సార్, నాకు చాలా ఇష్టం మీ డైరెక్షన్ అంటే అన్నాను. సరేలేమ్మా నేను ఇప్పిస్తాను అని వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయిన రెండో రోజు నాకు ఇంటికి కవర్ వచ్చింది, సుభాషిణి గారు వంశీ గారు ఆఫీస్కి రమ్మంటున్నారు మిమ్మల్ని అని. నేను చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చారు, హీరోయిన్ కూడా ఉంది. ఫస్ట్ నన్ను పిలిచారు లోపలికి. ఉమ్, పిలిచి మీరు వేషం చేస్తున్నారమ్మా, ఈ వేషం అని. ఫోన్ ఉందా అన్నారు. ఫోన్ తీసుకోలేదు. అప్పుడు మనం ఫోన్లు తీసుకోవటం తెలీదు. ఉమ్, ఉమ్, ఫోన్ తీసుకోలేదంటే నాకు ముందు ఆవిడకి అడ్వాన్స్ ఇచ్చి పంపించండి, ఉమ్, మీరు ఫోన్ తీసుకోండి అమ్మా అని ఆయనే ఫస్ట్ నాకు ఫోన్ కొనిచ్చింది ఉమ్, వంశీ గారు. ఆ ఫోన్ తీసుకుని ఆయన డబ్బులతోటే ఫోన్ తీసుకుని నేను అదే నెంబరు ఆయన ఆ నెంబరే ఇంకా మార్చలేదు నేను. ఉమ్. ఆ నెంబర్ తోటి అప్పటి నుంచి అదే నెంబర్తో నేను కంటిన్యూ చేస్తున్నాను. నాకు వంశీ గారు కూడా మంచి చాలా గౌరవంగా చూస్తా, అమ్మా అనేవాడు ఆయన. ఉమ్, సుభాషిణి అమ్మ ఎక్కడున్నావు రండి మీ సీన్ వచ్చిందని. ఉమ్. ఆవిడ కూడా రమ్యకృష్ణ గారు కూడా షూటింగ్కి వచ్చి నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది ఆవిడ. సో మీకు బొట్టు కూడా వంశీ గారే చెప్పారని నేను విన్నాను. నేను ఏంటమ్మా? ఒక రోజు షూటింగ్కి బొట్టు లేకుండా వెళ్ళాను. సుభాషిణి అమ్మ అన్నారు. ఏంటి సార్ అన్నాను. మీరు మీరు ఒకటి మర్చిపోయారు అన్నారు. ఏంటి సార్ అంటే, ఆ బొట్టు మాత్రం తీయొద్దమ్మా మీరు అన్నారు. ఆ బొట్టే మీకు నిండుదనం, ఇంకప్పటి నుంచి ఆ బొట్టు తీయను. ఉమ్, మా ఆయనగారు చనిపోయారు. అప్పుడు కూడా మా అత్తయ్య గారికి చెప్పాను. ఆవిడ వచ్చారు, బొట్టు తీసే అన్నారు. లేదండి, నేను వంశీ గారు చెప్పారు నాకు బొట్టు మీరు పెట్టుకోమన్నారు అని అంటే, ఇంకా ఆవిడ కూడా ఏమనలేదు. ఆవిడ చనిపోయారు. ఇండస్ట్రీలో ఇంకా ఇప్పుడు మీతో ఇంకెవరెవరు మాట్లాడుతున్నారమ్మా? ఎవరెవరు ఉన్నారు మీతో? రఘుబాబు గారు ఇంకా బాగా మాట్లాడతారు. ఇప్పటికీ ఫోన్లు చేస్తారు ఆయన, ఏం చేస్తున్నారు సుభాషిణి అని. ఉమ్, ఉమ్, శివాజీరాజు గారు ఫోన్ చేస్తారు. అందరూ రాగిణి అయితే నాకు నెలకోసారన్నా ఫోన్ చేస్తుంది ఉమ్, తను. సుమతో నేను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంది. ఇంకా ఆవిడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చూడు, ఉమ్, మాట్లాడి నేను మీకు ఫోన్ చేస్తానులే అమ్మని చెప్తుంది. ఉమ్. తను కూడా మంచి రిసీవింగ్ బాగా చేసుకుంటుంది నన్ను. ఇంకా అందరూ మాట్లాడతారు. ఇంకా మనం మాట్లాడి నాకు డైరెక్టర్లు వేషాలు వేసే ఓపిక లేదు కదా. ఆ, ఆ బలం ఉంటే నేను సినిమాలు చేసుకుందాను ఇంకాను. అవును. కానీ నిజంగానే మీరు బాగుండుంటే ఇప్పటికీ మీకు ఇంకా సినిమాలు. సినిమాలు ఉన్నాయి, అవునమ్మా. ఇంకా ఉన్నాయి. మీలాంటి వాళ్ళని రీప్లేస్ చేయడానికి తెలంగాణ శకుంతల గారు ఆవిడ అండ్ కూడా మీలాంటి మధ్యలోనే వాళ్ళని, వెళ్ళిపోయింది ఆవిడ కూడా. అసలుకి మీలాంటి వాళ్ళందరినీ, ఇంకా మీలాంటి వాళ్ళని ఎవరు అలాంటి ఆర్టిస్టులు రావాలి అంటే ఎవరు లేరమ్మా చెప్పాలి అనుకుంటే గనక. బట్ నిజంగా అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అమ్మ మీకు అదంతా ఇప్పుడు క్యాన్సర్ దీనికి సంబంధించి మొత్తం తగ్గిపోయింది. ఈ నరాల ప్రాబ్లం అనేది దీనికి మెడిసిన్ వాడుతున్నారమ్మా అసలు ఏంటి? వాడుతున్నాను. ఇప్పుడు అందరూ ఆయుర్వేదం వాడమంటున్నారు. అది సుమాకి చెప్దాం ఒకసారి. ఆ పాప చెప్పి అంటున్నారా, నువ్వు ఏం చేయమంటారని అమ్మాయిని అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఇంక అంతే, ఆ పాప అండ. నా ఆరోగ్యానికి ఆరోగ్యదాత తనే నాకు, సూర్య భగవాన్ లాగా. అయ్యో. ఆ పాప నాకు కొంచెం నేను మాట్లాడితే తను ఏమంటారో చూసి దాన్ని బట్టి నేను వైద్యం చేసుకుంటాను మళ్ళీ అనుకుంటున్నాను. నాకు మళ్ళీ సినిమాలు చేయాలని ఉందిరా. సినిమాలు చేయాలి, మళ్ళీ నా నాటకం నేను ఆడాలని ఉంది. ఒకసారి నేను చచ్చిపోయేలోపు నేను సినిమాలు చేస్తాను. అయ్యో, అంత మాట అన్నారు. చేసి నేను అయ్యో నాటకాలు కూడా చేస్తా. అట్లా ఏం లేదు. సో అసలు మీ ఫ్యామిలీ అంటే ఎవరెవరు అమ్మా? మీకు ఒక బాబని విన్నాము, మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారు ఏంటమ్మా? నాకు మా తమ్ముడు పిల్లలు ఇద్దరు, కొడుకు కూతురు. నా కొడుకు ఒకడు, నా కొడుకు ఇంటికి పెద్ద కొడుకు. ఆ పిల్లలు కూడా నేనే పెంచాను. మా మరదలు అందరూ మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఆ పిల్లలు కూడా నన్ను అమ్మ అంటారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళ అక్క చెల్లెళ్ళ కింద మా అబ్బాయి ఆ పిల్లని, మా మేనగోడల్ని చెల్లి అంటాడు. ఇంకా అందుకని ముగ్గురు పిల్లలు అని చెప్పేదాన్ని. నాకు ఒక్కడే కొడుకు, ముగ్గురు పిల్లలు నా పిల్లలే అని చెప్పేదాన్ని. అందరికీ సుభాషిణి గారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు మగవాళ్ళు ఒక పాప అనేవారు. ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ పిల్లల్ని తమ్ముడు చనిపోవడం, ఇంకా ఆ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేయడం, ఇంకా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు సెటిల్ అయ్యారు ఎవరి మట్టుకాళ్ళు. మా అబ్బాయికి కూడా కొంచెం ఈ షుగర్ వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుండలేదు. కన్ను ఆపరేషన్ ఒకటి చేయించాం, ఆ కన్ను కనిపించట్లేదు. ఇంకా ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సంసారం కదా. కానీ మీ చిన్నప్పటి నుంచి
మీ అక్కగారే మిమ్మల్ని పెంచారు మా అని అక్క. చెప్పి విన్నాను నేను. అక్క మా అమ్మ తర్వాత అమ్మ. ఉమ్, ఆవిడ మమ్మల్ని ఆవిడ బ్రతుకుంటే మా యాక్సిడెంట్లో చనిపోయారు ఆవిడ. ఆవిడ బ్రతుకుంటే మాకు అసలు ఈ కష్టాలు ఉండవు. నేను ఇండస్ట్రీకి కూడా రాను. ఉమ్, ఆవిడ అంత జాగ్రత్తగా పెంచింది మమ్మల్ని. ఉమ్, మా తమ్ముడిని, నన్ను, మా అమ్మని చాలా బాగా చూసేది మా అక్క. ఉమ్. కానీ ఆవిడ కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు. చనిపోవటం వల్ల మాకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఉమ్, ఆ బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి. ఉమ్, నేను అలాగే చేశాను. ఉమ్. ఏం కష్టం లేకుండా నాటకాలు ఉండే, సినిమాలు ఉండే కదా, అలా చేశాను. సో మీరు అసలు ఫస్ట్ మీ పెళ్ళంటే ఎలా చేశారమ్మా? అసలు మీకు పెళ్ళంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అమ్మా మీది? అంటే అప్పటికే మీరు సినిమాల్లో ఉన్నారు, నాటకాలు వేస్తున్నారు. మా అక్కయ్య మా అక్కని ఒక యలందూరులో తిరుమల సీతారామయ్య గారు ఉండేవారు. ఆయన స్కూల్లో పాటలు పాడుతుంటే తీసుకెళ్ళి బుర్రకథలు చెప్పించారు. బుర్రకథలు చెప్పించి వాళ్ళని ఇంట్లోనే ఉంచేసుకున్నాడు ఆయన, కూతురు కింద ఉంచేసుకుని. తాతయ్య అనేది వాళ్ళ కొడుకుని, తమ్ముడు కొడుకుని, అన్నగారు కొడుకుని మా అక్కకి చేయాలని అనుకునేవారు. నేను మా అక్క అనేది నేను నాటకాలు ఆడేవాడు ఆయన, వేణుగోపాలరావు అని. నేను చేసుకొని నేను నాకు పెళ్ళి ఇష్టం లేదు అని ఇంట్లోంచి వచ్చేస్తే నన్ను ఆయన నాటకాల్లోనే మేము ఇద్దరం కలిసాం. మళ్ళీ ఆయన నేను కలిసి మళ్ళీ నన్ను ఆయన పెళ్లి చేసుకున్నాను. మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళమ్మా? నాటకాలు బాగా ఆడమని, నాటకాలు మంచి మంచి ఆదరణ ఇచ్చేవాడు ఆయన. నన్ను ఏమనేవాడు కాదు. అసలుకి ఈ నాటకాల్లోకి వద్దాం అన్న ఆలోచన అసలు ఎలా వచ్చిందమ్మా మీకు? నాకు వాణిశ్రీ గారు నన్ను అందరూ వాణిశ్రీలో ఉంటాం అనేవారు స్కూల్లో. నేను ఆవిడ పిచ్చి బాగా పెట్టేసుకుని, ఆవిడ ఎలా తయారవుతే అలా తయారయ్యేదండి. ఆ మేకప్ వేసుకుని వెళ్ళిపోయిందండి స్కూల్కి. 6th క్లాస్ వరకు చదివాను నేను. ఆ స్కూల్కి మేకప్ వేసుకుని వెళ్ళేదాన్ని. అందరు చూసేవారు నన్ను. ఇంకా ఆవిడ నాకు గురువు. ఆవిడ సినిమాలు నా మనసులో పడిపోయి నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి అంటే మన నాటకాలకు తీసుకెళ్ళారు. నాటకాల్లో బాగా ఇంప్రూవ్ అయ్యాను. దాన్ని బట్టి నాకు సినిమాలు వచ్చాయి. జూనియర్ వాణిశ్రీ అనేవాళ్ళు. ఆంధ్రవాణిశ్రీ అనేవారు. సో మీరు కూడా అట్లానే రెడీ అయ్యేవాళ్ళు? అలాగే రెడీ అయ్యేదండి. నాటకాలకి నా కోసం కాసుకొని కూర్చునేవారు జనం, ఎప్పుడు వస్తుందా సుభాషిణి అని. నేను సెకండ్ హాఫ్ ఎక్కువ ఆడేదాన్ని. చింతామణిలో ఇద్దరు వేసి వాళ్ళం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని. సెకండ్ హాఫ్ నేను నా గురించి జనం ఉండిపోయేవాడు. అలాగే పాడేరు ఇవన్నీ అవుతాయి అక్కడ. అసలు వంటలే స్టేజ్ దగ్గర చేసుకుని తినేవారు జనం. అప్పుడు బళ్ళు ఉండే కాదు కదా, కార్లు ఇవన్నీ ఉండే కాదు. ఎడ్ల బండ్లు కట్టించుకుని నాటకాలకి ఎడ్ల బండ్లలో ప్రయాణం చేశాను నేను. శ్రీకాకుళం జిల్లా అంతా, ఒరిస్సా దాకా ఎడ్ల బండ్లే. అమ్మా ఎన్ని నాటకాలు వేసి ఉంటారమ్మా? నాటకాలు అయితే లెక్కలేదమ్మా, చాలా చేశానురా. నన్ను తానాకు కూడా పిలిచారు. అప్పుడే మా సిస్టర్ చనిపోయారు. మెడ్రాస్ వరకు వెళ్ళాను ఫ్లైట్ ఎక్కడానికి. అక్కడ ఇంకా వెళ్ళడానికి లేదు, అక్క చనిపోయిందని తెలుసుకుని వచ్చేసాను. తానాకు కూడా పిలిచారు. కానీ నేను విన్నానమ్మా, మీకు ఫ్లైట్ అంటే భయం అని, ఫారిన్ కంట్రీలో షూటింగ్ చేయరని చెప్పి విన్నా. ఏంటమ్మా అది? నాకు విమానం అంటే చాలా భయం రా. మధ్యలో ఆగిపోతుంది, ఎక్కడన్నా ఏమైపోతామని. ఈవీవి గారు కూడా మిమ్మల్ని చాలా ఎవడిగోలా వాడేటప్పుడు తీసుకెళ్లాలని చూసారంట కదా? అవును, వెళ్ళలేదు. నేను రాను, ఇక్కడే చేస్తాను నేను షూటింగ్, నేను రాను అంటే నేను తీసేస్తాను అన్నారు. తీసేయండి, నేను రాను, ఫ్లైట్ మాత్రం ఎక్కడ నేను అన్నా. ఎందుకనమ్మా? అప్పుడులోనే మీకు మంచిగా సదుపాయాలు అన్నీ ఉండేవి, బట్ ఫ్లైట్ అంటే ఇంకా అట్లా భయం. అప్పుడు వరకు ఎప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కలేదా? ఎక్కాను మొన్న. కొండేటి సురేష్ గారే నన్ను ఫంక్షన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చాను. నేను ఉంటాను రండి మీకు ఏంటని. హైదరాబాద్ దిగానమాట రేణిగుంట నుంచి. తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను. ఫస్ట్ ఢిల్లీ వాళ్ళు నన్ను జబర్దస్త్ టీం ఉంది కదా, వాళ్ళు నన్ను, ఆది గారు వీళ్ళందరూ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. మీరు అసలు ఇప్పుడు మీరు బాగుండుంటే ముందు ఆది గారు జబర్దస్త్ కి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడే చేపిస్తూ జబర్దస్త్లో చేశాను అలాగే. అయినా నేను కొంచెం స్టడీగా నిలబడలేకపోయాను. ఫ్లైట్ అంటే భయం నాకు. ఫ్లైట్ అంటే భయం వల్ల మీరు అటు వెళ్ళలేకపోయారు అనమాట. ఎక్కడ ఆగిపోతాము ఆకాశంలో అని. సో అంటే మీరు అడిగిన చోట ప్రతి చోట మీకు ఆఫర్లు అనేది ఎక్కడా లేకుండా లేవు. కానీ మీకు నేను ఈ రోజు ఇలా ఉన్నా, నేనంటే 10 మంది గుర్తుపడుతున్నారు అన్నా కూడా మీకు గుర్తుండిపోయే డైరెక్టర్ అంటే రవి గారు. రవి గారు నాకు సినిమా దాత ఆయనే కదరా. రవి గారే భిక్ష పెట్టారు నాకు.
చలపతిరారు రవి గారు భిక్ష పెట్టింది. నాకు సినిమా భిక్ష ఆయన పెట్టిందే. కృష్ణవంశీ గారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? శ్రీ ఆంజనేయం మంచి వేషం అందులో. అది అసలు మీకు త్రూ అవుట్ శ్రీ ఆంజనేయంలో నితిన్తో పాటు నితిన్తో పెంచుతాను, నా దగ్గర ఉంటాడు కదా అబ్బాయి. సో శ్రీ ఆంజనేయంలో మీరు నితిన్ గారిని పెంచుతూ ఉంటారు అండ్ మీతో పాటు చంద్రమోహన్ గారు దానిలో పూజారిగా చేశారు. అవును. అసలు ఈ రోజు చంద్రమోహన్ గారు కూడా లేరు. ఆయనతో వేషం చేసిన వాళ్ళకి అదృష్టం, మంచి ఆర్టిస్ట్ కదా ఆయన. అవును. చంద్రమోహన్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ ఆయన. ఉమ్, ఉమ్. ఆయనతో వేషం వేసిన వాళ్ళు అందరూ అదృష్టవంతులే. సో మీరు ఇంకా ఈ పెద్ద హీరోస్ కాంబినేషన్ అంటే ఎవరితో చేశారు? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో చేశాను. చిరంజీవి గారితో కూడా ఒక సినిమా చేశాను, అది కట్ అయింది. ఆహా. నా సీన్ కట్ అయింది. అది మంచి సినిమా చేశాను ఆయనతోటి, చాలా మంచి వేషం కూడా. నాగార్జున గారితో ఏదైనా నాగార్జున గారితో నేను వెళ్ళి అడిగాను నాగార్జున గారిని, నాకు సినిమా వేషం ఇస్తారా, నెలకు 3 లక్షలు పంపిస్తారా ఇంటికి ఖర్చు అన్నాను. 2 లక్షలు పంపించాను, నేను 3 పంపిస్తానులే సుభాష్ గారు అన్నారు. అన్న 2 రోజులకి నాకు వేషం ఇప్పించారు ఆయన. ఆయనతోటే ఆయన సీన్ లోనే ఉంటాను. నాగార్జున గారు ఎట్లుండేవాళ్ళమ్మ షూటింగ్ లో, ఎట్లా మాట్లాడుతుండేవాళ్ళు? నాగార్జున గారు చాలా డీసెంట్ గా ఉంటాడు ఆయన, చాలా బాగా వెళ్ళిన వాళ్ళు అందరిని రిసీవ్ చేసుకుంటాడు ఆయన. మంచి బాగా రిసీవ్ చేసుకుని ఎవరికి కష్టం కలిగించాడు ఆయన అట్లా. సో ఇప్పుడు ఇంకా పాత ఆర్టిస్టులు, ఇప్పుడు మన రాగిణి గారు, రజిత గారు, వీళ్ళందరూ మీకు మాట్లాడతారు, ఫోన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైనా కలవాలనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు, అసలు మీకు మంత్లీ అనేది ఎంత ఖర్చు అవుతూ ఉంటుందమ్మా? అసలు మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది? మీకు ఎంత సపోర్ట్ ఉంటే నాకు పర్లేదు, నేను ఈ పరిస్థితి నుంచి మెల్లిగా నా లైఫ్ ఉన్నంత వరకు నేను నెలకు 20,000 ఉండాలిరా. 20,000 ఉంటే మాకు జాగ్రత్తగా చేసుకుంటాం. జాగ్రత్తగా చేసుకుంటే 20,000 ఉండాలి, లేకపోతే 50,000 అన్నా సరిపోదు. నాకు ఇప్పటికే నేను 2-3 కూరలు లేని అన్నం తిన్నాను, లేకపోయినా సరే ఇంకెలాగోలాగా 2 కూరలు చేసి పెట్టేస్తుంది మా కోడలు. కనీసం మీ కోడలు వీళ్ళందరూ చాలా మేనగోళ్ళ అమ్మాయి బాగా చూస్తుంది. సో భీమవరం అంటే భోజన ప్రియులండి. అవును. డెఫినెట్ గా మీరు ఇప్పుడు అంటే నాకు గుర్తు చేపలు, కోడి మాంసం, చికెన్ ఇవి బాగా ఇష్టం మాకు, రొయ్యలు. అంటే నాకు చూడంగానే నాకు అనిపించింది భీమవరం అనగానే భోజన ప్రియులు ప్రభాస్ గారు వాళ్ళు గుర్తొచ్చారు నాకు. ప్రభాస్ గారు పెట్టినట్టు భోజనం ఎవరు పెట్టరు ఆ ఏరియాలో. ప్రభాస్ ఆయన కూడా నన్ను బాగా చూస్తాడు, ఆంటీ అని పలకరిస్తాడు. ఎన్టీఆర్ గారు మన బాబు చిన్న ఎన్టీఆర్ గారు, ఆయన నేను అలా దగ్గరికి వెళ్తుంటే ఆయన ఎదురొచ్చి దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆయన అంత మంచి అంత గౌరవిస్తారు. ఎన్టీఆర్ గారు మాట్లాడతారమ్మా? నాతో మాట్లాడతారా, బాగా మాట్లాడతారు. ప్రభాస్ గారికి తెలియదమ్మా, అంటే ఆయన కూడా చాలా ఇలాంటి వాళ్ళకి చాలా చేస్తా ఉంటారు. అండ్ ప్రభాస్ గారిని కలవలేకపోయినా అండి, దొరకట్లేదు ఆయన. నేను కలవాలని ఉంది కానీ దొరకట్లేదు. నాకు దొరికితే ఆయన కూడా నన్ను బాగానే చూస్తారు. ఆంటీ అంటారు ఆయన, ఆంటీ ఎలా ఉన్నా అమ్మా అంటారు. ఆయన కూడా బాగా చూస్తారు, సింగ్ బాగుంటది. మా మొగలతోనే కదా అయింది, మా అమ్మ భీమవరం నుంచి వెళ్ళాలి ఆయన. సినిమాలో అంటే మీరు ఎన్నో వందల సినిమాలు చేశారు. అండ్ తెలుగు సినిమాలేనా అమ్మా, తమిళ సినిమాలు ఏమన్నా చేశారు? నేను అమరావతి తమిళ్లో చేశాను. అమరావతి సినిమా తమిళ్లో, నా సీన్లు మటుకు తమిళ్లో చేయించారు నన్ను తీసుకెళ్ళి. డబ్బింగ్ వాళ్ళు ఎవరో చెప్పించుకున్నారు, నాకు తెలుగులోనే డైలాగ్ చెప్పేశాను, వాళ్ళు డబ్బింగ్ వాళ్ళు చెప్పించుకున్నారు. తమిళ సినిమా కానీ అమరావతిలో నాకు భయం వేస్తుందమ్మా చూసి. అసలుకి మొత్తం వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నాకే భయం వేసింది, చెట్లోకి వెళ్ళేసరికి గుండెలు ఎలా పట్టుకుని వెళ్ళాం. చెట్లోనే అవన్నీ పాములాగా అలాడాయి పేగులు, అవన్నీ భయం వేసేది. అసలుకి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు రవి గారితో ఏం చెప్పారు? మీరు ఏంటి రవి గారు ఇట్లానే అడిగారు? అసలు ఇలా బెనకనిచ్చేవారు కాదు. సుభాషిణి గారు కదులుతారంటే ఇలాగే బీచిపోవాలి, ఇలాగే ఉండేవాళ్ళం. అలా ఇలా ఇలా తిరగటం అలా ఏముండే కాదు, అలాగే డైలాగ్ చెప్పాలి, అలాగే చెప్పేవాళ్ళం. చేసే వరకు ఊరు కూడా ఆయన ఎన్ని టేకులైనా అవునాయి. ఆయన అనుకున్నది రావాలి, రవి గారు అనుకున్నది రావాలి. అంతే. అసలుకి దాంట్లో భూమిక వీళ్ళందరూ చేశారు కాబట్టి. భూమిక చాలా మంచి అమ్మాయి, చాలా బాగుంటది. సో ఒక సీన్ లో ఎక్కడో విన్నానమ్మా, మీరు 2 అడుగులు తప్పుకుంటే నేను 2 అడుగులు వేస్తాను అనేవాళ్ళు అంటారు రవి గారిని, మీరు ఏంటది? ఫస్ట్ లోను స్టేజ్ అలవాటు కదా, ఇంత స్టేజ్ ఉండేది, స్టేజ్ అంతా తిరిగి అలవాటు నాకు. ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు డైలాగ్ చెప్పుకుని వెళ్ళాలి, కెమెరా దాన్ని మించి వెళ్ళిపోయేదాన్ని.
ఇంకా అలా వెళ్ళిపోండి, భీమవరం వెళ్ళిపోండి అనేవారు. తీసుకొచ్చి మీరు 2 అడుగులు మీరు 2 అడుగులు వేయండి, నేను వేసినట్టు అనేవారు. ఆయన 2 అడుగులు వేసి చూపించేవారు, ఆ 2 అడుగులు వేసేదాన్ని. మనసులో లెక్క పెట్టుకునేదండి. సో అసలు మీ కాస్ట్యూమ్ ఇది కూడా చాలా వెరైటీగా ఆ. అవన్నీ రవి గారు చెప్పేవాళ్ళు. అంటే నేను అల్లరిలో చూసాను అసలుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హెయిర్ స్టైల్ ఉండేది. మీరు ఆయన సూపర్ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు కానీ ఇట్లా ఆయనే చేయించారు నన్ను. హీరోయిన్ కంటే బాగా చూపించారు ఆయన. అమ్మాయిల అబ్బాయిల్లో అల్లరి కంటే అమ్మాయిల అబ్బాయిలు మంచి సినిమా, మంచి వేషం. కృష్ణ భగవాన్ గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన కూడా చాలా మంచి ఇండస్ట్రీలో బాగుంటాడు ఆయన కూడా. అంటే ఈ తరంలో మీరు ఎన్టీఆర్ చేయనోళ్ళు అంటే ఎవరు ఉన్నారమ్మా? ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ గారితో చేయలేదు, పవన్ బాబుతో చేయలేదు నేను. ఆయనతో ఇద్దరితో చేస్తే నేను చనిపోయే లోపు ఇద్దరితో చేయాలి, చేస్తాను నేను. చెయ్యాలనే నాకు కాంక్ష. నేను ఎలా అయినా సరే నాకు పవన్ బాబు నాకు కల్పిస్తాడు దేవుడు, నన్ను ఆయనే పిలుస్తారు రమ్మని. నాకు ఇంటర్వ్యూ ఇస్తారు, తప్పకుండా ఇస్తారని ఆశ ఉంది. మీరు కూడా నాకు సహాయం చేయండి. తప్పకుండా నేను ప్రభాస్ గారు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇద్దరితోనూ మేము మాట్లాడతాం. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ డైరెక్ట్ కాదు కానీ మన కృష్ణంరాజు గారు వాళ్ళ వైఫ్ మనకి బాగా తెలుసు. సో ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఇంకొక 2-3 రోజుల్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఉందన్నమాట. సో నేను మాట్లాడతాను. ఆవిడ కూడా చాలా మీ భీమవరంలో చాలా క్యాంప్స్ పెడుతుంటారు, చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆవిడ కూడా చాలా మంచి మనస్తత్వం. ఎవరు ఆర్టిస్ట్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా చాలా బాగా చూస్తారంట ఆవిడ. అవును, ఎవరిని అసలు వచ్చిన వాళ్ళని ఎవరు. బట్ మా సైడ్ నుంచి ఆవిడ దగ్గరకు కూడా మిమ్మల్ని నా సైడ్ నుంచి నేను తీసుకెళ్తాను. డెఫినెట్ గా నేను తీసుకెళ్తానమ్మా. మీరు మళ్ళీ మిమ్మల్ని నేను ఒక సినిమాలో అలా మీ ఆరోగ్యం బాగుండాలి. మళ్ళీ మిమ్మల్ని ఒక సినిమాలో మీరు వేషం వేస్తుంటే ఒక సీన్ చెప్తుంటే మీ డైలాగ్ కి మేము అలవాటు పడిపోయి ఉన్నాం. ఈశ్వర్లో కూడా మంచి వేషం కదా. ఈశ్వర్ చేసేటప్పుడు ఎట్లా ఉండేవాళ్ళమ్మా ప్రభాస్ గారు? ఆయన అప్పటికి ఇంకా ఫస్ట్ సినిమా కదా, ఆయన కూడా అందరితో కలిసిపోయాడు. ఇప్పుడు అలాగే ఉంటాడు, అల్లరల్లరగా నవ్వుతా ఉంటాడు. ఎప్పుడు ఏం చేసి నవ్వుతానే ఉంటాడు అబ్బాయి. అందరితో కలివిడిగా ఉంటాడు. మా ఊరు రాజులు కదా, మహారాజులు వాళ్ళు. కోట కదా ప్రభాస్ గారిది. సో అప్పుడు కూడా ఫుడ్ అవన్నీ ఇప్పుడు ప్రభాస్ గారు అనగానే ఫుడ్ అనే అంటారమ్మా ఇండస్ట్రీ. సూర్యవంశం రాజులు వాళ్ళు. సూర్యవంశం రాజు ప్రభాస్ గారు. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా బాగా మంచి ఇది వాళ్ళది. ఉన్నతంగా ఉంటారు, ఎందులోనూ తీసిపోరు. ఉన్నతంగా ఆలోచిస్తారు, ఉన్నతంగా పనులు చేస్తారు. పుట్టిగా అలాంటిది. దాన ధర్మాల విషయంలో కూడా చేస్తారని ప్రభాస్ గారు చాలా బాగా చేస్తారు దాన ధర్మాలు, చాలా బాగా. ఇప్పటికీ భీమవరంలో ప్రభాస్ గారు పెట్టినట్టు భోజనాలు ఎవరు పెట్టరంటారు, నిజమమ్మా? నిజమరా, అన్ని ఉంటాయి, జున్నుతో సహా ఉంటది. మీరు ఎప్పుడైనా వెళ్ళారమ్మా? వెళ్ళలేదురా నేను. చెప్తారు అక్కడ నాకు, మీరు అందరూ వస్తారు, మీరు రారేంటి సుభాషిణి గారు అని. ఆ జనంలో ఏం వెళ్తామరా, జనం పడిపోతారు ఆయన మీద, మనం వెళ్ళలేము. కృష్ణరాజు గారు కూడా ఉన్న రోజులు ఆయన, నేను కృష్ణరాజు గారితో కూడా వేషం సినిమా చేశాను. సినిమా ఆయన పక్కనే కూర్చోబెట్టుకునేవారు నన్ను. అక్కడ దూరంగా కూర్చొని ఇటు కూర్చోండి సుభాష్, మీరు ఇక్కడ కూర్చోబెట్టండి అనేవారు. కృష్ణరాజు గారు ఎలా ఉండేవాళ్ళమ్మా? ఆయన చాలా మంచి వ్యక్తి. చిన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. చిన్న ఆర్టిస్ట్ ని భయపడకండి, జాగ్రత్తగా చేయండి అని. మీకు మాసు విష్ణుబాబు గాని వీళ్ళెవరు మరి మీ విషయంలో ఏమన్నా సాయం చేయడం? నేను వెళ్ళలేదు, విష్ణుబాబు దగ్గరికి వెళ్ళలేదు. నాకు మోహన్ బాబు గారు బాగా బాగా మాట్లాడతాను. ఆయన బాగా మాట్లాడతారు నాతోటి. దాసనారాయణ గారు ఉన్నారు కదా మా గురువు గారు, ఆయన ద్వారా నాకు మా మోహన్ బాబు గారు పరిచయం. అక్కడే పరిచయం డైరెక్టర్ గారి ఇంట్లో. అక్కడ అప్పటి నుంచి నాకు బాగా ఇదైనా బాగా మాట్లాడతాను. ఇప్పుడు వెళ్ళి నేను ఫోన్ చేసి నేను మాట్లాడితే చూస్తారు, మాట్లాడతాడు ఆయన నాతో. విష్ణుబాబు కూడా మనోజ్ కూడా నాతో బాగా మాట్లాడతాడు. మనోజ్ చాలా మంచి అబ్బాయి. అవును, అందరికి రీసెంట్ గా కూడా మన వెంకీ సినిమాలో చేసే ఒక ఆర్టిస్ట్ కూడా ఇబ్బందిగా ఉంటే ఆయన వెళ్ళి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది, సాయం చేశారు. మనోజ్ ఫోన్ చేస్తే ఆయన కూడా నన్ను రిసీవ్ చేసుకున్నారు. కానీ కొంచెం మీరు దూరం తెలియక గనమ్మా, లేదు అంటే మీరు అంటే కాదనే వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు. అవును, ఎందుకంటే ఇది నిజం. మీరు పరిస్థితి బాగాలేదను ఇంకొకటో. నేను కూడా ఎందుకు నేను ఇంత దీనిగా కాల్ చేశానంటే, ఒక బస్ స్టాండ్ లో ఎవరో ఒక వీడియో పెట్టారమ్మా.
అదే నాకు చాలా దురదృష్టకరం, నాకు చాలా దురదృష్టకరం. ఉమ్, నేను సెక్రటరియట్ కి ఒక పని మీద వెళ్ళాను. ఉమ్, అందరూ మా మేనళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ వెనకాల ఉన్నారు. నేను జనం వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే అడుగుతున్నారు, ఉమ్, సుభాష్ గారు ఎక్కడికి వెళ్ళారమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా అని. మీరు అవి వచ్చి వాళ్ళు డ్రింక్ తాగుతారా, బిస్కెట్లు తింటారా అంటే ఏం వద్దని ఇలా ముసుగు పెట్టేసుకున్నా. వాడు ఎలా తీసాడో దరిద్రుడు ఉమ్, తీసి నన్ను అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి ఆ న్యూస్. ఉమ్, అది చండాలంగా మాట్లాడడం, ఎవరో ఒక ఆమె చండాలంగా మాట్లాడిందంట. ఆవిడ నా గురించి ఏం తెలుసు ఆవిడకి? ఉమ్, అసలు వీడెవడు పెట్టడానికి? నేను ఇప్పుడు కేసేస్తే వాడి మీద ఏమవుతుంది? ఉమ్. నేను కేసేస్తే ఏం చేస్తాడు? నాకు ఇంత నేను ఇంత నాకు గౌరవం పోయింది, నేను నష్టపోయానని కేసేస్తే ఏం చేస్తాడు వాడు? అవును. ఇప్పుడు నన్ను అడిగి ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరున్నారు, అమ్మ మేము ఇంటర్వ్యూ చేసుకుంటాం మీతో రండమ్మంటే స్టూడియోకి వచ్చాను. అది గౌరవంతో అడిగారు, నన్ను ఆహ్వానించారు, నేను గౌరవంతో వచ్చాను, చెయ్యాలి. ఆడెవడో నేను ఎక్కడో కూర్చుంటే బస్ స్టాండ్కి ట్రైన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళరా? ఆర్టిస్టులు వెళ్ళరా? మామూలుగా కూర్చుంటారా? ఊరు వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి కదా, ఊరు వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి కదా. కూర్చున్నంత మాత్రాన మనం ఏదో ఏదో అయిపోయి అర్థం చేసుకుంటారా? అది చాలా తప్పమ్మా. నేను అది చూసే మీరు కొంచెం ఛానల్ కదా మీది, మీ ఛానల్ మీరు చెప్పొచ్చు, అవును. అది మీరు వార్నింగ్ ఇవ్వచ్చు. కరెక్టేనమ్మా. అసలు వాళ్ళు ఎవరో కూడా ముక్కు మొహం తెలియని అడ్రస్ మనుషులు. లేదు, వాడిని 5 నిమిషాలు పట్టదు పట్టుకోవాలంటే. ఉమ్, 5 నిమిషాలు పట్టదు. నేను ఉమ్. కూర్చున్న చోటుకి వెళ్ళి ఆడిని పట్టుకోవాలంటే 5 నిమిషాలు పట్టదు. ఎందుకులే ఒక దరిద్రుడితో నాకు. అంటే ఇంకోటి అంటే పర్లేదు, కానీ ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇట్లా ఏదేదో అసలు సంబంధం లేకుండా అసలు నాకు చూసంగానే అరే ఏంటి ఇట్లా నాకు చిరంజీవి గారు అంతటి ఆయన నన్ను ఎక్కడున్నామని ఎత్తుక్కుంటూ వచ్చి నన్ను గుర్తు చేసుకున్నారు. ఆయన పెద్ద ఆర్టిస్ట్, నాకు పెద్ద ఆర్టిస్ట్ అండుంది నాకు. నేను ఎందుకు బాగోను? ఇండస్ట్రీ నాకు ఇంత అందిస్తే నేను ఎందుకు బాగోను? ఆడెవడో నన్ను బాగోలేదని చెప్పడానికి. అసలుకి డబ్బులు లేవు, క్యాన్సర్ వచ్చింది, ఏదేదో చెప్పారమ్మా. నేను అది చూసే అరే ఇట్లా ఏం కాదు, మా అసోసియేషన్ నుంచి సపోర్ట్ ఉంది, అమ్మకి తగ్గిందన్నారు ఏంటి అనేది. నేను ఎప్పుడైతే ఆ వీడియో ఇదవుతుందో అసలు లేదు, దీని గురించి వివరణ తీసుకోవాలి, ఏంటమ్మా ఇట్లా పెట్టారు అసలు ఎవరికైనా మన పర్సనల్ అనవసరం వాడికి. మన పర్సనల్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఆడెవడో నాకు చెప్పడానికి. ఆడిని అడిగానా నేను? వాడిని సహాయం చేయమన్నాను నేను? వాళ్ళ ఇంటికి వెళ్ళానా? వాడిని అసలు అడిగానా? అడ్రస్ లేని వాడుతో నాకేంటి? అసలు పెద్ద పెద్ద బాలకృష్ణ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మీరు తెలియని వాళ్ళు లేరు, మీరంటే గౌరవం, అంత గౌరవంగా ఇప్పటికీ సుభాషిణి గారు అంటే ఎంతో గౌరవిస్తారు. అట్లాంటిది ఒక ఆర్టిస్ట్ అనగానే మనం ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఇది అనేది అయిపోయిందమ్మా ఈ మధ్య ఎక్కువ. చాలా డబ్బుల కోసం అంతే. యూట్యూబ్లో వచ్చినాయి కదా, అందులో పెట్టేయటం, ప్రతి వాళ్ళని హ్యాండిల్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆర్టిస్టులు ఏంటి, మన బయట వాళ్ళని కూడాను చాలా హింసిస్తున్నారు. అది గవర్నమెంట్ తీసుకుని బాగా చెప్పాలి వాళ్ళకి బుద్ధి. లేదు ఊరుకోరమ్మా, ఎవరు ఊరుకోరు. మీరు అన్నట్లు పరువు నష్టం దావా వేస్తే మళ్ళీ సచ్చినట్టు మీ కాళ్ళ దగ్గరికి రావాలి, వస్తాడు, చేస్తాను, అలాగా చెయ్యాలనే ఉంది నాకు. సిగ్గేస్తుంది నేను బయటకు రావడానికి. ఆడు నన్ను బయటకు రాకుండా చేశాడు దరిద్రుడు. అసలు మీరు ఏదో ఊరు వెళ్తుంటే అక్కడ స్టేషన్ లో తీసారు. విజయవాడకి వచ్చాను, సెక్రటరియట్కి వచ్చాను, వచ్చి నేను కూర్చుంటాం, మేము వెళ్ళి ట్రైన్కి వెళ్ళిపోతున్నాం. కూర్చుంటే ఇంకా అది తీసి దాన్ని తీసేసి అక్కడ దీనిలో మీరు ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. నేను వీడియో మొత్తం కూడా చూస్తే అక్కడ ఎక్కడ మీరు మాట్లాడింది లేదు. మాట్లాడలేదు అసలు నేను వాళ్ళతో. నాకు ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కదా. ఛానల్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తే మాట్లాడేదాన్ని, నన్ను ఎవరు చేయలేదు. ఏదో రోడ్ మీద వెళ్తా వీడియో తీసేసి అట్లా ఒక వాళ్ళ లైఫ్ ని అలా పెట్టడం అసలు కరెక్ట్ కాదు కదమ్మా. ఆడయ్యి అమ్ముకునేవాడు, పళ్ళు ఫ్రూట్స్ అమ్ముకునేవాడు అక్కడ, ఈ డ్రింకులు అమ్ముకునేవాడు. ఆడే తీసాడని నా అనుమానం. నాకు వాడు గుర్తున్నాడు. అసలుకి అది చాలా తప్పు. అది చూసాక నేను చాలా సార్లు అరే సుభాషిణి గారు ఏంటి ఇట్లా ఏంటి అసలుకి మేము ఎలా అంటే మేము ఒక చూసి మీ వైభోగం అంటారు కదా, అదంతా చూసాము, పెద్ద పెద్ద సినిమాలు చూసాము. అరే ప్రతి ఒక్కరితో హీరోలతో డైరెక్టర్లతో వెళ్ళి మాట్లాడగల ఇదున్న ఈవెన్ని ఇలా అసలుకి ఇలాంటి పరిస్థితి అని చెప్పి ఎందుకు ఇట్లా పెడుతున్నారు సోషల్ మీడియాలో? అసలు అది చూసి ఇంకొక నలుగురు పెడుతున్నారు. వెంటనే అది చూసి నాకు పవన్ గారు అని ఈటీవీలో ఉండేవారు ఆయన వెంటనే చూసి సుభాషిణి గారు ఇలా వచ్చింది అంటే మీరు ఏమైనా చేయండి అంటే ఆయనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ నన్ను కూర్చోబెట్టి చెప్పించి అన్ని చేశారు ఆయన. నేను ఇలా చెప్పండి నాకు, నేను భీమవరం ఉన్నాను,
ఆయన అన్ని నాకు టేప్ చేసుకుని చేశారు పవన్ గారు. కావాలండి ఇప్పటికి భీమవరంలోనే ఉంటున్నారమ్మా మీరు? అక్కడే ఉంటున్నాను రా. ఆ! నాకు నిన్న అనుకోకుండా ఇక్కడ నాకు పని మీద తిరుగుతున్నానని చెప్పాను కదా, హ్మ్. ఆ హ్మ్. పని మీద వచ్చాను. ఇంకా బాగోకపోయినా అలాగే నెమ్మదిగా జాగ్రత్తగా బస్సులు ఎక్కి హ్మ్. వస్తున్నాను. హ్మ్. హ్మ్. వచ్చి నిన్న మీరు ఇంక పిలిచారు బాగోదు ఆంధ్రప్రభ, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన ఛానల్ అదని హ్మ్. నేను రెస్పెక్ట్తో వచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు నేనెందుకు అంతగా అన్నాను అంటే, ఇలాంటియన్నీ చూసి అరే! ఇంత పెద్ద ఆర్టిస్ట్‌లు బయట వాళ్ళకి ఇంత చులకనగా మాట్లాడడం అది చూసి నేను ఇది చేయపోయాను. అంటే ఎవరో ఏదేదో అంటే ఏం మెసేజ్‌లు చూసి నాకు కోపమొచ్చిందంటే, వీళ్ళు ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు ఖర్చు పెట్టి పెట్టేసామంట. అది నాకు అవన్నీ చూసి నేను చాలా నాకు కోపమొచ్చింది ఖర్చు చెప్పాలి. పెట్టుకుని నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఆడిని అడిగాను నేను అన్నాను. హ్మ్. వాడు ఎవడసలు? హ్మ్. 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 అలా అసలుగా ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. ఖర్చు పెట్టినారు, ఇంకోటి చేసినా మీరు అసలు ఛానల్ గా మీరు కొంచెం వార్నింగ్ ఇవ్వండి ఆడికి. డెఫినెట్‌గా అండి. నేను వేస్తాను ఆడి మీద పరువు నష్ట దావా వేస్తాను. హ్మ్. వేసి ఆడిని వదిలిపెట్టను. హ్మ్. అట్లా ఒకళ్ళ ఎవరి బ్రతుకుల మీద కొడతారా వీళ్ళు? నేను బయట వాళ్ళని ఎవరిని అడగలేదు సాయం చేయమని. మా ఇండస్ట్రీలో ఉన్నాను, ఇండస్ట్రీని అడిగాను నేను. హ్మ్. నాకు సహాయం చేయండి అని ఇండస్ట్రీని అడగలేదు నేను. నా నాగబాబు గారు నాకు చెప్పే వరకు తెలీదు. హ్మ్. నాగబాబు గారు ఇలా ఆయన పంపించి చేసే వరకు నాగబాబు గారు బాగా ఆదుకుంటాడు ఇలాంటి ఆయన. హ్మ్. ఆయన చెప్పే వరకు నాకు ఒక ఐడియా రాలేదు. చెప్పారా? నాగబాబు గారు చెప్పారా? నాగబాబు గారు ఆయన పంపిస్తే నేను చిరంజీవి గారికి కొండెటి సురేష్ ఆయన ఫోన్ చేశారు. అలాగే ఇండస్ట్రీ తెలిసింది. అసలు మీరు కనీసం ఎవరికి ఒక మాట కూడా చెప్పలేదు. రజితకి నేను చెప్పలేదు. రాగిణికి నేను చెప్పాను, ఎవరికి చెప్పొద్దు, మీరు కంగారు పడకండి అని ఆవిడ నాకు సలహా ఇచ్చింది. హ్మ్. ఇండస్ట్రీ తెలుసుకుని నన్ను సహాయం చేశారు నాకు. దాంట్లో తప్పుంది. నేను పడ్డ చోట వెతుక్కున్నాను. ఇక్కడ అందరూ ఇంత గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర ఇట్లాంటోళ్ళు మీ అప్పుడు అసలుకి ఇలా సోషల్ మీడియాలు ఇవన్నీ ఏమి లేవు కదమ్మా! లేదురా అప్పుడు ఏమన్నా ఫోటో అంటేనే పెద్ద భయం. హ్మ్. కెమెరా అంటేనే భయం కదా. హ్మ్. హ్మ్. ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ ఆ టైంలో మీరున్న టైంలోనే మా భీమవరమే కదా. ఆయన నాకు ట్యూషన్ చెప్పేవారు. ఎవరు ఎంఎస్ నారాయణ గారు మీకు ట్యూషన్ చెప్పారా? చెప్పేవారు. ఇంటికి వెళ్ళేదాన్ని. ఆవిడ కూడా మంచిది. హ్మ్. ఇంటికి వెళ్ళేదాన్ని. హ్మ్. 5 గంటలు 6 గంటలు మా ఇంటి దగ్గరే. అన్ని నేర్పేవారు. ఇంగ్లీష్ రాదు నాకు. అది నేర్చుకొని ఆయన చెప్పినా అసలు ఒక అక్షరం కూడా రాలేదు నాకు. ఆయన హ్మ్. ఉండగా దిద్దేసేదాన్ని. హ్మ్. పెళ్ళయిన తర్వాత పెళ్ళయిన తర్వాత ట్యూషన్‌కి వెళ్ళేదాన్ని. హ్మ్. అప్పటికి వేషాలు చేస్తున్నారమ్మా ఎంఎస్ నారాయణ గారు? అప్పటికి చేస్తున్నారండి. మెడ్రాస్ వెళ్ళొస్తున్నారు ఆయన. హ్మ్. మెడ్రాస్‌లో ఉండేవారు. హ్మ్. ఆయన అప్పటికి వెళ్ళి మెడ్రాస్ కథలు రాయడానికి వెళ్ళారండి. రైటర్‌గా వెళ్ళారాయన. హ్మ్. అక్కడి నుంచి నేను వేషాలు వేయడం మొదలెట్టాను. ఆయన పక్కన మంచి వేషం కదా నాది. హ్మ్. మరి ఈ ట్యూషన్ చెప్పారు. మీరు దీనిలోకొచ్చిన తర్వాత ఏమనేవాళ్ళమ్మా? అంటే మీరు ట్యూషన్‌లో తెలుసు. బట్ మీరు సినిమాల్లోకొచ్చినప్పుడు మీ ఆయనతో నేను పాటు సార్ అనేదాన్ని. హ్మ్. హ్మ్. కాళ్ళకి దండం పెట్టేదాన్ని. సార్ అనేదాన్ని. హ్మ్. ఆయన ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఫస్ట్ నన్ను పిలిచారు. హ్మ్. రా సుభాషిణి, నువ్వు లేకుండా ఏంటిరా? హ్మ్. అందరూ బాగా చూసేవారు. ఆళ్ళ పాప కూడా బాగా చూసేది నా బాబు. హ్మ్. చిన్నోడప్పుడు భీమవరంలో. చిన్న పిల్లోడు. హ్మ్. సో, అమ్మ మీరు గూడా చెన్నై వెళ్లారు. అక్కడికి గూడా అని విన్నామమ్మా. వెళ్లారా మీరు? వెళ్ళలేదు. నేను వేషాలకు వెళ్ళలేదు. హ్మ్. హ్మ్. నేను నాటకానికే వెళ్ళాను. హ్మ్. హ్మ్. సినిమాలంటే భయం కదా అప్పుడు. హ్మ్. మెడ్రాస్ అంటే భయం కదా. హ్మ్. చెన్నై అంటే చాలా భయం. హ్మ్. ఆ తర్వాత మీరు ఓన్లీ సినిమాలే చేసారమ్మా? సీరియల్స్ కానీ ఇట్లా ఏమన్నా? సీరియల్ చేశాను. 2, హ్మ్. 3 సీరియల్స్. శివాజీ గారి సీరియల్ ఒకటి చేశాను. హ్మ్. ప్రభాకర్ రావు సీరియల్ ఒకటి చేశాను. ప్రభాకర్ రావు గారు గూడా అందరికి ఆయన ఆయన గూడా మంచి కూడా సపోర్ట్ చేస్తారు. చేస్తే బాగా మాట్లాడతారు. ఇప్పుడేంటంటే ప్రాబ్లమ్ మీకు సడెన్‌గా నరాలు నొప్పొస్తాయి. షివరింగ్ బాడీ అంతా. హ్మ్. ఆ టాబ్లెట్ వేసుకున్న ఒక గంట 2 గంటలు అలా ఉంటది. హ్మ్. మళ్ళీ వచ్చేస్తది. హ్మ్. ఇంకా అలాగా టాబ్లెట్సే వాడతాను. నేను తీగల రమేష్ గారి దగ్గర వాడుతున్నాను విజయవాడ. హ్మ్. అంటే ఇప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ అట్లా ఏం లేదు. ఉంటుంది. ఉండకుండా ఎందుకుండదు. నేను ఎళ్ళలేకపోతున్నాను. హ్మ్. హ్మ్. ఆయనకి చూపించాలంటే నాకు ప్రయాణం చేయలేకపోతున్నాను. హ్మ్. కానీ అక్కడికన్నా హైదరాబాద్‌లో ఇంక మీకు అడ్వాన్స్ అయ్యి టెక్నాలజీ అయ్యి ఉంటాయి కదమ్మా! ఎక్కడైనా చేయించుకోవచ్చు. మంచి వైద్యం అయితే నేను హైదరాబాద్ రావాలనే ఉంది. భీమవరం కూడా చేయించుకోవచ్చు. హ్మ్. అది ఎళ్లి మనం చూపించుకోవాలి. హ్మ్. అది హ్మ్. నేను పాప తనతో మాట్లాడదాం అనుకుంటున్నాను సుమన్‌తోటి. హ్మ్. ఆవిడే కదా నాకు మెడిసిన్స్ పంపిస్తుంది. హ్మ్.
డెఫినెట్ గా మాట్లాడాలి. సుమకు కూడా మీరు ధన్యవాదాలు చెప్పండి రా. మీ నోటితో చెప్తేనే మాకు. సుమా తల్లి ఎలా ఉన్నావురా, బాగున్నావా? నేను హైదరాబాద్ వచ్చాను, ఆంధ్రప్రభ ఇంటర్వ్యూకి వచ్చాను, అందరూ నీ గురించి చెప్పానమ్మా, నువ్వు చల్లగా నూరేళ్ళు బాగుండాలి, పిల్ల పాపలతో మీ కుటుంబం అంతా, రాజీవ్ కనకాల గారు, మీరు మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలని నేను మనసారా దీవిస్తున్నాను రా. మీరు చల్లగా ఉండాలి. రాజీవ్ కనకాల కూడా అందరితో బాగా మాట్లాడతారు. బాగాను వాళ్ళ ఇంట్లో కూడా దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరూ వివాదం లేని మనుషులు, ఎవరితోటి వివాదాలు పెట్టుకోరు, కళాకారులు పెట్టుకోరు ఎవరితోటి. కళాకారులకు ఉన్న భక్తి క్రమశిక్షణ ఎవరికి ఉండదు. ఏదో చెప్పుకుంటారు కానీ చాలా దేశం బాగుండాలి, మా ప్రొడ్యూసర్ బాగుండాలి, దేశం సురక్షితంగా ఉండాలని కోరుకునేది ఒక కళాకారులే. అవును, ఏదైనా వరదలు వచ్చినా కూడా, ఇంకోటి ఏమైనా వచ్చినా వాళ్ళే పూనుకుంటారు. ఏదైనా వచ్చినా కూడా వాళ్ళే మీకు ముందు వచ్చి మీలాంటి వాళ్ళందరూ. అప్పుడు నాటకాలు కూడా వేసి చాలా మంది ఇలా ఏమన్నా ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు రా. నేను తుఫాను వచ్చింది కదా, పెద్ద తుఫాను, అప్పుడు నేను రిక్షా వేసుకుని భీమవరం అంతా తిరిగి నేను బట్టలు అన్ని పోగు చేసి పంపించాను ప్రభుత్వానికి. చాలా బట్టలు పోగు చేశాను, రైస్ ఇవన్నీ నేను పంపించాను. కళాకారులు ప్రెసిడెంట్ గా చేసేదాన్ని భీమవరం. అదే ప్రెసిడెంట్ గా కూడా చేశారు మీరు భీమవరంలో. సుభాషిణి గారు అంటే అసలు మీకు గొంతు వింటేనే భయం వేసిద్దామన్నమ్మా. చాలా. ఎప్పుడైనా ఎవరైనా అంటారా ఈ మాట? యూసుఫ్గూడలో ఉండేదాన్ని నేను. యూసుఫ్గూడలో ఒక రోజు ఒక అతను వచ్చి నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి 12 గంటలకి, నువ్వు 50,000 ఇస్తావా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? మా ఊరు వచ్చి నువ్వు 50,000 ఇవ్వలేకపోతున్నావు, నేను ఇప్పుడే ఇవ్వాలా రేపు ఇవ్వాలా? నువ్వు ఇచ్చే వరకు మీ ఇంట్లో పడుకుంటాను అన్నాడు. నేను ఇంట్లో కూర్చుంటాను, అలా నీ మంచం మీద పడుకుంటాను, పడుకో అన్నాను. తెల్లవారు పడుకో అని శ్రీశైలం యాదవ్ గారికి ఫోన్ చేశాను. శ్రీశైలం యాదవ్ గారు ఆర్టిస్టులు అంటే మంచి అభిమానం ఆయనకి. నేను ఫోన్ చేసి, నాకు సార్ నాకు ఇలా ఇబ్బందిగా ఉంది, ఒక అతను వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడంటే, ఆయన అర్జెంటుగా కారు వేసుకుని వచ్చాడు ఇంటికి. వచ్చి అసలు బాగా ఇచ్చాడు కోటింగ్ ఆయనకి. ఏదో ఆడవాళ్ళు వచ్చి బ్రతుకుతున్నారు, మీకు వాళ్ళు ఏమన్నా అడ్డా 50,000 ఇవ్వాలా, వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చుంటావా నువ్వు అని ఆయన వార్నింగ్ ఇచ్చి అప్పటి నుంచి యూసుఫ్గూడలో నన్ను ఎవరు ఏమనేవారు కాదు. అన్ని విధాలుగా అందరూ మీకు ఏ రోజు ఎవరు ఇబ్బంది పెట్టలే, సాయం చేస్తూనే ఉన్నారు. ఓకే. అంటే మీరు ఈ విషయం మీద కానీ, ట్రీట్మెంట్ కానీ, దీని మీద ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన చంద్రబాబు నాయుడు గారు నేను తిరుగుతున్నాను ఒక విషయంలో, ఆ పని మీద వెళ్ళే వాడు నన్ను యూట్యూబ్ లో పెట్టేశాడు. ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, త్వరగా నాకు ఇంటర్వ్యూ ఇవ్వకలేదు మహానుభావుడు ఆయన. నేను తెలుసు ఆయనకి. నేను 4 రోజులు రామానాయుడు గారు నన్ను క్యాన్వాసింగ్ పంపించారు, తెలుగుదేశం క్యాన్వాసింగ్ కి. మేము తిరుపతి దాకా మేము క్యాన్వాసింగ్కి వెళ్ళాం, చేశాను. నన్ను ఆయన దగ్గరుండి నన్ను ఆటోలో మన లారీ ఎక్కుతుంటే ఆయన దగ్గరుండి ఎక్కించారు ఆయన. నేను తెలుస్తుంది ఆయనకి, నన్ను చూస్తే తెలుస్తుంది, గుర్తుపడతారు ఆయన. నాకు ఆయన ఇప్పుడు నాకు చెయ్యాలి, సాయం చెయ్యాలి నాకు. అంటే అమ్మా ఇప్పుడు మరి మీరేనా మీ కుటుంబం నుంచి మీ వారసత్వంగా ఎవరైనా మన ఇండస్ట్రీలో ఉన్నారా? ఉన్నారు, మా కుటుంబంలో మా మేనల్డ్ ఉన్నారా. ఆ అబ్బాయి ఒక దూరదర్శన్లో సీరియల్ చేస్తున్నాడు అభిమానం అని, అందులో నేను చేశాను వేషం, నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ షెడ్యూల్ చేయలేకపోయాను, ఫస్ట్ షెడ్యూల్ అన్ని నా మీదే. మాకు అక్కడి నుంచి నాకు సాయం చేయాలి, ఆయన ద్వారా నాకు పని అవుతుంది. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మాకు సాయం చేసి మనల్ని ఇబ్బంది పెట్టకుండా, నాకు కొంచెం నేను మళ్ళీ సెక్రటరీకి తిరగకుండా ఆయన నాకు సాయం చేస్తే నాకు ఇంకా భగవంతుడు చేసినట్టే. నాకు ఆయన చూడాలి, ఇంటర్వ్యూ చూసి నాకు సాయం చేయాలని ఆయన మనసారా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా అమ్మ సాయం చేస్తారు. ఇక్కడ కూడా మనకి టీడీపీ ఆఫీస్ ఉంది, నేను వీళ్ళ త్రూ కూడా ఇక్కడ కూడా మనకి తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడి ఇలా పలానా అని చెప్పి నేను మాట్లాడతాను. మా సైడ్ నుంచి డెఫినెట్ గా నేను ఇటు కృష్ణరాజు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ దెబ్బలాడేస్తాను వెళ్ళి, నాకు హక్కు ఉంది. తెలుగుదేశంలో నేను తిరిగాను, నేను తెలుగుదేశం, మా ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నుంచి చనిపోయే వరకు తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. మా అబ్బాయి తెలుగుదేశం, మా అబ్బాయి ఎవరు తెలుగుదేశం అసలు పక్క పార్టీకి వెళ్ళడు. సో మీరు అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకు తెలిసింది తెలుగుదేశం పార్టీ, మాకు తర్వాత ఏ పార్టీలు తెలుసు మాకు. మేము పెద్దవాళ్ళు అయ్యేసరికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెద్ద ఆయన ఉండేవారు.
రామారావు గారిని చూసారమ్మా ఎప్పుడైనా? నేను చూశాను ఆ, చూశాను, మాట్లాడాను ఆయనతో. ఓకే. ఎప్పుడు కలిసారమ్మా రామారావు గారు? నేను ఆయన భీమవరం సభకు వచ్చారు, ఉమ్, వస్తే ఒక రాజుగారు ఉన్నారు, ఆయన ద్వారా వెళ్ళి కలిశాను ఆయన్ని. ఉమ్, కల్పించారు, దండం పెట్టి వచ్చాను. ఉమ్, తెలుగుదేశంలో తిరుగుతావా ఉంటావా అన్నారు. ఉమ్. తిరుగుతున్నాను సార్ అన్నాను. మా ఆయన తెలుగుదేశం అని అంటే ఇక ఆయన చాలా బాగా మాట్లాడారు. ఉమ్. మాట్లాడి పంపించారు. రామానాయుడు గారు ఎలా ఉండేవాళ్ళమ్మా? రామానాయుడు గారు రామానాయుడు గారు చాలా ఇంట్లో మనిషిలాగే ఉండేదండి. స్టూడియోకి వెళ్ళి సురేష్ బాబు గారు కూడా ఇప్పుడు వెళ్తే చాలా బాగా మాట్లాడతారు. ఉమ్, సురేష్ బాబు గారు కూడా అంతే. నాకు రామానాయుడు గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు. బిండపారాలో ఆయనే కదా వేషం ఇప్పించారు. ఉమ్, బిండపారా సినిమా వార్తే, ఉహుం, సురేష్ ప్రొడక్షన్స్. ఉమ్. అసలుకి అది కూడా అసలుకి చెప్పు, అసలు మీరు ఎక్కడున్నా కూడా అమ్మా అసలుకి ఇది ఒక సినిమాలో ఉన్నారు అంటే ఆ సినిమాకి మొత్తంలో కంపల్సరీ సుభాషిణి గారి డైలాగులు సుభాషిణి గారిని గుర్తుపెట్టుకుంటారు. అవును. పిండాపురంలో కూడా అసలుకి ఆ డైలాగ్ కూడా అసలు మీరు చెప్పినట్టు మాకు రాదమ్మా. మా మూడో అల్లుడు తోటికోడలకి ఇట్లానే పాము కరిస్తే పుడుక్కుమని ఏదో కాటేస్తే ఏదో చచ్చిపోయారని చచ్చిపోయాడు. అసలుకి ఆ డైలాగ్ ఇప్పటికీ ఆ డైలాగ్ ఇలా జారిపోద్ది. చచ్చిపోయాడుగా. సో తీసుకొని వెళ్తుంటే ఒక్క నిమిషం వస్తున్నా నేను, ఆపండి ఏ పాము గరిచింది, ఏం గరిచింది, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆయన. ఉమ్, అడిగితే నేను కూర తాలింపు పెడుతున్నాను, ఉండండి, వచ్చే వరకు ఆపండి. ఉమ్, పాము కరిచిందంటే వచ్చే వరకు ఆపండి అంటే వచ్చే వరకు ఏం కూర వండుతుందా అంటే పప్పు మామిడికాయ అంటాను. ఉమ్, ఉమ్. పప్పు పాము వండుతున్నారు అని ఆయన అవతలైన డైలాగు. పప్పు పాము వండుతున్నారంట్రా, ఉండమంది ఆపమందంటే ఆపుతారు. అవును. ఇట్లానే మా ఈ చుట్టాలకు కూడా ఇట్లానే ఆ, పాము జరిగింది. కాటేసింది. ఇట్లా కాటంగానే పుట్టుకుని పోయాడు. అవును, మంచి డైలాగ్. గుర్తుండిపోయే సీన్లు. నరేష్ కొట్టడం, ఆ, పిడకలు చేస్తా ఉంటాను. ఉమ్. ఆ పిడకలు కొట్టేటప్పుడు నా వాచ్ పోయింది, నువ్వు కానీ తీసేవని వస్తాడు ఇంటికి. అది మంచి సీన్. కొట్టారమ్మా నిజంగానే నరేష్ గారిని? కొట్టలేదు, లోపల తీసుకెళ్ళి డోర్ వేసేస్తుంది కదా. అవును. లోపల నరేష్ గారిని లోపలికి తీసుకెళ్లి డోర్ వేసేసి, సుమన్ శెట్టిని సుమన్ శెట్టి మొన్న బిగ్ బాస్ కి వెళ్ళాడు, చూసావమ్మా నువ్వు? అయ్యో ఎందుకు చూడలేదు. సుమన్ శెట్టి కూడా బిగ్ బాస్ కి వెళ్ళాడు ఇప్పుడు. పొట్టి సుమన్ శెట్టి. అవును. మీరిద్దరు కలిసి ఆలీ గారితో ఇంటర్వ్యూ చేశారు. సరదాగా ఆలితో అవును. అసలుకి సుమన్ శెట్టి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళారు, మళ్ళీ బిజీ అయిపోయారు. బిజీ అయ్యాడు. మాట్లాడుతుంటారమ్మా సుమన్ శెట్టి గారు? మాట్లాడతారా. ఉమ్, ఉమ్. నరేష్ గారు ఎట్లుంటారమ్మా మీతో? అంటే నరేష్ కూడా బాగుంటాడు ఆయన, ఉమ్, నాతో బాగుంటాడు. నేను ఫోన్ చేస్తే మాట్లాడతాడు. ఉమ్, ఈ మధ్యలో చేయలేదు, నన్ను కొంచెం అనారోగ్యంగా ఉండి ఎవరిని చేయలేదు. ఉమ్, చేసేదాన్ని ఇది వరకు. ఉమ్. ఇదివరకు అందరితో మాట్లాడేవాళ్ళు కానీ ఆ. ఇప్పుడు మీకు ఎందుకు విసిగించడం అని. కానీ చేసిన ప్రాణం కాబట్టి కంపల్సరీ సినిమా అనే వాటికి కొంచెం అసలు నాకు చూస్తుంటే ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు బాగా మా టీవీలో బాగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, ఉమ్, ఆ ప్రోగ్రామ్స్ బాగా పిలిచేవారు నన్ను. ఉమ్, సుమా కూడా తను చేసిన 2-3 నాకు ఇప్పించింది అలాగా. ఉమ్. సుమాకు ఫోన్ చేస్తాను, సుమా నాకు ప్రోగ్రామ్ చూస్తుంటే ఏడుపు వస్తుంది అంటే, మరి ఏం చేద్దామండి అంటే. బట్ లేదమ్మా, మీరు ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ మీరు మంచిగా మెడిసిన్ తీసుకొని మళ్ళీ మీరు మాకు అక్కడ కనిపించాలి. అట్లాగా అలా స్టేజ్ మీద అలా నుంచుంటే అవును, మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే నాకు భగవంతుడు అలా చేస్తాడు. డెఫినెట్ గా అమ్మా, మేమే కాదు ఎంతో మంది మీ అభిమానులు ఉన్నారు. మీరు ఇప్పటికీ ఆ చెప్పాను కదా సుభాషిణి నాకు గారు, ఈ సహాయం చేయరా, నాకు చంద్రబాబు నాయుడు గారితో నాకు డెఫినెట్ గా అమ్మా, నాకు సహాయం చేయమని, మా సీరియల్ కి సహాయం చేయమని చెప్పరా ఆయనతో. డెఫినెట్ గా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆయన వరకు ఎవరు ఉన్నారో వాళ్ళ వరకు తీసుకెళ్లే వరకు మేము డెఫినెట్ గా మా సైడ్ నుంచి ఛానల్ సైడ్ సెక్రటరేట్ నేను తిరిగే ఇప్పుడు యూట్యూబ్ లో పడ్డాను. అయ్యో అదేలేమ్మా, పని మీద మీరేదో పని మీద వెళ్తే అలాంటి వాళ్ళు అట్లా చేశారు. నాకు ఆయన సహాయం చేస్తే ఎవరు నాకు సరిపోద్ది. ముందు సీరియల్ పిల్లాడు చాలా ఇదవుతున్నాడు, తిరుగుతున్నాం అలాగా. కానీ ఇబ్బంది మరి అవ్వాలి కదా, అక్కడ ప్రభుత్వం కదా. ఆయన దాకా వెళ్తే ఆయన చేస్తే నాకు సహాయం, పిల్లోడికి సహాయం చేస్తే మా మేనల్డే కదా. మీకు కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది, నాకు చాలా హెల్ప్. వాళ్ళే నన్ను ఇప్పుడు చూసేది, వాళ్ళే నన్ను ఆదుకుంటారు అన్ని విషయాల్లో. అంటే ఇప్పుడు దూరదర్శన్ లో సీరియల్ చేస్తున్నారమ్మా మీ మేనల్లుడు? చేస్తున్నారు. అభిమానం సీరియల్ పేరు. అది మంచి ఆర్టిస్టులు పెట్టాడు ఆయన.
చూసానమ్మా. నేను అదంతా చూసి నిరూష గారిని నిరుష వీళ్ళందరినీ గారిని చూసి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. మంచిగా చీర కట్టుకొని ఆ గట్టిగా అలా మాట్లాడుతుంటే అందరం భయపడే పిల్లలు అవును. ఈ రోజు మీరు ఇలా వస్తుంటే నాకు చాలా బాధగా బాధ. అనిపించింది. బాధగా అనిపించింది. బట్ మీతో మాట్లాడితే మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీతో మాట్లాడినందుకు, మీతో ఇంటర్వ్యూ చేసినందుకు, అండ్ ఎంతో పెద్ద పెద్ద వారితో చేశారు. నేనంటే అభిమానించి జనం అన్నారు కాబట్టి అభిమానులే నాకు తల్లిదండ్రులు. ఇప్పటికి చాలా మంది మీరు మళ్ళీ రావాలి, సీరియల్స్ రావాలి, సీరియల్స్ లో చెయ్యాలి చేయాలని అని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉంటారు. కానీ వన్స్ మీరు రికవర్ అయితే మీకు నాకు దీంట్లో- వేషాలు ఉంటాయి. నాకు అవునమ్మా, ఆ వేషాలు విషయంలో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. అందరూ రెడీగా ఉన్నారు మీకు ఇవ్వడానికి. ఎవరు వెనకాడే వాళ్ళు ఎవరు నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బాబు, నాకు నాకు ఈ అందరూ అండ ఉంటే, నాకు సుమ అండ ఉంటే నాకు ఎవరు అండ అక్కర్లేదు. నాకు మమ్మల్ని ఆదుకునే దాతలు వారే. మా సీరియల్ కూడా ఆయన గట్టెక్కించే వాళ్ళని ఆయన పాదాలకు నమస్కారం పెడుతున్నాను. అయ్యో, పవన్ బాబుకి నేను నేను ఆయన ఇంకా బాగుండాలి, మంచి పదవులు ఎదగాలి, ఇంకా పేరు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. లేదమ్మా, అసలుకి ఎవరో తెలియని వాళ్ళకే చిన్న బాధ ఉందంటే వెళ్ళిపోయి ఎంత చేసి. మంచి సహాయాలు చేస్తున్నారు ఆయన. అవును, పిల్లలు ఎవరో చదివిస్తున్నారంట. అది అవును. విన్నాను. ఇన్ని చాలా బాధపడ్డాను. ఆయన అసలు ఎవరైనా మనం ఎవరు వాళ్ళకి. ఉమ్, ఆయన శుభ్రంగా మంచి సినిమాలు. భీమవరం ఆయన వచ్చాడు ఒకసారి. ఉమ్, వస్తే ఒకడు రాజోల్లో ఇలాగా ఒక ఒక ఓటు వచ్చింది. రాజోలు ఒకటే నెగ్గాడు, ఎందుకు తిరుగుతున్నాడంటే నేను అప్పుడు అడిగి చెప్పాను, ఆయన మంచి పదవిలోకి వెళ్తాడు, నువ్వు అలాంటి వాగుడు వాకు. ఆ రోజు నన్ను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఎవరిది, టంగుటూరి ప్రకాశం గారు ఫంక్షన్ అది. అందులో నన్ను పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వచ్చి వాగాడు వాడికి చెప్పాను, నేను ఆయన మళ్ళీ మంచి పదవిలో ఉంటారు చూడు, నువ్వే చెప్తావు సుభాష్ని, నేను ఆయన నువ్వు అన్నట్టు అడిగిందని. ఆ రోజు అనుకుని నేను డైరీలో రాశాను, పలానా రోజున పలానా వాడు ఇలా అన్నాడు మిమ్మల్ని, అది చూపిందామని ఇంకా అలా అట్టి పెట్టాను. డైరీలో రాసుకున్నారా? డైరీలో రాశాను. ఎంత అభిమానం మీకు. నాకు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, తెలుగుదేశం కదా అదే అభిమానం. ఫస్ట్ నుంచి అక్కడ మీ హస్బెండ్ కూడా అదే దీంట్లో. ఉన్నారు. ఉమ్, తర్వాత మా పవన్ కళ్యాణ్ బాబు. ఉమ్. ఒకసారి మన కృష్ణంరాజు గారు వాళ్ళ వైఫ్ కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఆవిడ కూడా ఒక్కసారి ఉన్నారేమో, మాట్లాడదాము. ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ కూడా ఎప్పుడు మనం వెళ్ళినా కూడా శ్యామలాదేవి గారు ఎప్పుడు మాట్లాడతారు బాగా. ఆవిడ చాలా మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు ఆవిడ. హలో శ్యామలాదేవి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఉమా, మీ భీమవరం నుంచి ఒకళ్ళు వచ్చారు, మీతో మాట్లాడతారంటే మీకు ఫోన్ చేశాను, ఇంటర్వ్యూలో ఉన్నాను. ఓకే ఓకే. మన సుభాషిణి గారు, అల్లరి సుభాషిణి గారు వచ్చారు. సుభాష్ని. ఇదిగోండి, మీతో మాట్లాడాలి అంటే నేను ఇంటర్వ్యూలోనే ఉన్నా, ఫోన్ చేసి ఒక్కసారి ఇస్తున్నానమ్మా. ఇవ్వండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఈ కృష్ణరాజు గారి గురించి, ప్రభాస్ గారి గురించి అడుగుతుంటే, కృష్ణరాజు గారు మా ఊరు రాజులు, కోట ఉంది మాకు. ఆయన మామూలు రాజు కాదు, సూర్యవంశ రాజు. ఆయన వీర అభిమానంతో ఇంకా ఎక్కువ చెప్తారు. అది ఎక్కువేంటి, మాకు ఎక్కువేండి ఆయన. అంతే మరి. ఆయన నిజంగా సూర్యుడైనా. అదే చెప్పాను, ఇంకా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఉమా నేను మీ ఇద్దరు కలవని తప్పుకుంటానా. ఇప్పుడు కొంచెం మా ఆడపడుచు గారు కొంచెం ఎక్స్పైర్ అయ్యారు, అయ్యా, అందుకని నేను అక్కడ ఉన్నాను అనమాట. అమ్మా మనం కలుద్దాం మీరు ఎప్పుడంటే అప్పుడు. అలాగే. మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని, భీమవరం వెళ్ళిపోయాను. ఓకే ఓకే. హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ మా మేనల్లుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చానండి. వచ్చినది ఉమా చెప్పింది ఇలా, నేను ప్రభాస్ గారి గురించి మాట్లాడుతుంటే కృష్ణరాజు గారి గురించి అడిగింతాను, ఎలా ఉంటారు ఇండస్ట్రీలో అంటే. ఆయనకు వివాదం లేని మనిషి, ఆయన అందరితోటి చిన్నోళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన. అవును. కానీ అక్కడి నుంచి ఆయన మామూలు రాజు కాదు, ఆయన సూర్యవంశ రాజులైన. అవునమ్మా, తప్పకుండా. చాలా సంతోషం. నా నెంబర్ తీసుకోండి మీరు. తీసుకుంటానమ్మా. నమస్తే అండి.
నమస్తే నమస్తే శ్యామలాదేవి గారు, సారీ డిస్టర్బ్ చేసాం మిమ్మల్ని. పర్లేదమ్మా, ఉమా. లేదు, ఎప్పుడైనా కలుద్దాం. డెఫినెట్ గా అదే నేను డెఫినెట్ గా మీరు ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని మీ దాకా నేను తీసుకొస్తాను. రాగానే అదే చెప్తే, లేదు శ్యామలాదేవి గారు కూడా అంతే, ఎవరు వచ్చినా కూడా ఇంటికి ముందు రావాలి, 10 మందిని కలవాలి, క్యాంపులు పెట్టి అన్ని చేస్తూ ఉంటారంటే ఇక వెంటనే నేనే ఒకసారి మాట్లాడతాను అంటే ఫోన్ చేశానమ్మా. అదే అదే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నేను థ్యాంక్ యూ అమ్మా. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా, బాయ్. సో డెఫినెట్ గా మీరు ఆవిడ కూడా కలుద్దాం అంటున్నారు. మిమ్మల్ని నేను అక్కడికి కూడా నేను తీసుకెళ్తాను, అలాగే. దగ్గరుండి నేను తీసుకెళ్తాను. మీరు ఎప్పుడు ఉన్నారు మళ్ళీ ఆవిడ భీమవరం నుంచి నాకు ఈ ఎప్పుడు- ముగ్గురిని కల్పించరా, కల్పిస్తా- త్రిమూర్తుల్లాగా ముగ్గురు, చాలా ప్రభాస్ గారు, కల్పిస్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారు, ఉమ్. మా పవన్ కళ్యాణ్ బాబు. డెఫినెట్ గా అమ్మా, నా చేతిలో ఉన్నంత వరకు డెఫినెట్ గా నేను చేస్తాను, సహాయం, కలుస్తాను. help చేయరా. మీకు ఇబ్బంది లేకోకుండా మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని నేను అనుకుంటున్నాను. మీరంతా మంచిగా అందరూ మీకు సాయం చేసి హెల్ప్ చేసి మీరు మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ మేము సుభాషిణి గారిని అలా గట్టిగా మాట్లాడితే భయపడే దీనిలో మేము ఉన్నాము. డెఫినెట్ గా అమ్మ కల్పిస్తాను. అమ్మ మీ చెప్పారు కదా ఎవరో చనిపోయారు అందువల్ల అదే, అక్కడికి అదే. వెళ్ళారంట. నేను మీతో కాంటాక్ట్ లోనే ఉంటాను, మీ ఇంట్లో వాళ్ళతో. నంబర్ తీసుకో. నెంబర్ తీసుకొని మీరు ఆవిడ ఎప్పుడు వస్తారో చూసి నాకు మనం శ్యామలార గారి నెంబర్ నేను కూడా. నేను నెంబర్ ఇస్తాను అండ్ నేను దగ్గరుండి నేను దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళరా నువ్వు? నేను మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళకపోతే మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను. రామ్మా, మాకు కూడా మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా సంతోషం. అసలు రండి, మా ఇంట్లో ఉండండి, హైదరాబాద్ లో ఒక 10 రోజులు ఉండండి. మీ మేనలుడే కాదు, మేము కూడా ఉన్నాము. అలాగే. మీరు ఎప్పుడు వచ్చినా ఒక ఫోన్ చేయండి. చాలా ఎప్పుడు సంతోషం. ఒక చోటే కాకోకుండా 4 రోజులు మా ఇంట్లో కూడా ఉందరు. అలాగే. మీరు బాగా చేస్తే మళ్ళీ మీతో కూడా మేము యాక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. అవునవును. డెఫినెట్ గా నేను శ్యామలాదేవి గారు తీసుకెళ్తాను. అండ్ మళ్ళీ నేను ఇటు నాగబాబు గారి సైడ్, చిరంజీవి గారి సైడ్ వాళ్ళ PA నాగబాబు గారు వాళ్ళతో- మాట్లాడతారు, రోజు మాట్లాడతారు. మాట్లాడతారు. నేను మాట్లాడితే ఎంత బిజీలో ఉన్నా మాట్లాడతారు ఆయన. డెఫినెట్ గా అటు సైడ్ కూడా తీసుకెళ్తాను నేను. సరే, అసలు సుభాషిణి గారు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తే ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు, ఏ డైరెక్టర్ తో చేయాలనుకుంటున్నారు, అది చెప్పండి నాకు. నాకు బాలయ్య బాబు ముఖ్యమే, చిరంజీవి గారు ముఖ్యమే, పవన్ బాబు ముఖ్యమే. నాకు ఈ ముగ్గురుతోటి వేషం చేయాలనుంది. అవునా? నా త్రిమూర్తులు ఇండస్ట్రీకి నాకు ముగ్గురుతోటి చెయ్యాలి. ఈ ముగ్గురు ఆయన ఎంత అసలు దేశానికే పేరు తెచ్చిన ఆర్టిస్టులు. వాళ్ళ ముగ్గురుతో చేయాలి. అంత మంచి ఆ వేషాలు ఎటువంటి మాటల దేవుణ్ణి కలిసినట్టే. పవన్ కళ్యాణ్ బాబుని కలిసిన, చిరంజీవి గారిని కలిసిన, బాలకృష్ణ గారిని కలిసిన, ఇంకా దేవుళ్ళని కలిసినట్టే. అంటే సుధా గారు వీళ్ళందరూ అప్పుడు మీతో పాటు చేసిన వాళ్ళే కదమ్మా. అవును. సుధా గారు గాని సుధా. వీళ్ళందరూ గాని. సుధా గారు మేము అందరూ సినిమాలు అమ్మా రమప్రభ వీళ్ళతో మాట్లాడుతున్నా. నాకు బాగా నన్ను చెల్లి అనేది ఆవిడ. నేను ఖాళీగా ఉన్నప్పుడు యూసుఫ్ కూడా ఆవిడ అక్కడే కదా మనది, మా ఇంటి వెనకాలే ఉండేవారు. నేను ఆవిడ దగ్గర వెళ్ళి కూర్చునేదాన్ని. రాత్రుల వరకు 12 గంటలు మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడుకుని అక్కడే భోజనం చేసేదాన్ని. చాలా బాగా చూసేది నన్ను, అక్క అనేదాన్ని. రమప్రభ గారు ఇప్పుడు ఉన్నారండి మీకు? మాట్లాడలేదు. నాకు చిన్న విషయం వెళ్ళేటప్పుడు నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది. అయ్యో. ఆవిడ ఆడవాళ్ళు వెళ్ళిపోయింది చెప్పాను అనుకుంది. అంతే, అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను. సుభాషిణి గారు అలిగారు అనమాట. అలిగాను. ఆవిడ ఫోన్ చేసి వరకు అలిగాను, చేయట్లేదు, నేను మాట్లాడట్లేదు. సో అప్పుడు అందరూ మీరు కలిసి చేసిన ఆర్టిస్ట్లేనమ్మా రమప్రభ గారితో సినిమా చేశాం కదా. ఈ సినిమా ఆయనతో, ఆవిడతో కూడా నేను 3 సినిమాలు చేశాను. సో ఆవిడ కూడా మీకు సొంత సిస్టర్ లాగా, సొంత మనిషి, బాగా ఇంట్లో మనిషిలాగే చూసేది ఆవిడ. అన్నపూర్ణమ్మ గారు కూడా అప్పుడు మీతో పాటు మీ చేసేవాళ్ళే. చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ. నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు ఆవిడ. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఉంటారు? ఇంకా అల్లరంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు 60 వచ్చేసినాయి. పర్లేదు. అంటే 14 సంవత్సరాల నుంచే మీరు నాటకాలు వేసేవాళ్ళని మేము విన్నాము. అప్పటి నుంచే నాకు ఇంకా సినిమాలు నాకు గుర్తుండదు. చెప్పాను కదా, డబ్బులు లెక్క పెట్టడం రాదు, దాచడం రాదని. మేబీ అదే ఈ రోజు ఇంకా గుర్తుపెట్టు ఉండి, ఐ మీన్ మీరు సేవ్ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఎవరన్నా వస్తే అందరూ నేను అన్నం పెట్టి పంపించేది అంటారు. నన్ను అదే కాపాడుతుంది. అవునమ్మా. మా ఇంట్లో ఎవరు వచ్చినా నేను అన్నం పెట్టి పంపించేదాన్ని. డెఫినెట్. ఇప్పుడు బాబు మోహన్ గారు వీళ్ళందరూ అప్పుడులో మీరు బాబు మోహన్ గారితో వాళ్ళ అబ్బాయితో సినిమా చేశాను. బాబు మోహన్ గారు కూడా మంచి వేషం ఇచ్చారు. ఆయనతో కూడా నేను బాగా చేశాను, బాగుంటాను. కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ. కోట శ్రీనివాసరావుతో చేశాను, మంచి సినిమా చేశాం. కడప వాళ్ళ సినిమా ఏదో ఆయన పక్కన నేను వేషం. సంతోషం అమ్మా.
థ్యాంక్ యూ. ఇంత మీకు ఎలా ఉన్నా కూడా నా గురించి ఇక్కడ వరకు వచ్చి మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆంధ్రప్రభ వారికి, నాకు ఆంధ్రప్రభ ఛానల్కి నా కళాభివందనలు, ఉమాకి నా నమస్సు దీవెనలు. అయ్యో నేను ఛానల్ ఇంకా మంచి పేరు వచ్చి మాలాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి మాకు అందరికీ సహాయం చేయండి అని నేను ఆంధ్రప్రభ వారిని వేడుకుంటున్నాను మనసారా. థ్యాంక్ యూ అమ్మా. డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆశీస్సుల వలన అప్పటికి ఆంధ్రప్రభ అనేది 88వ సంవత్సరం అవును. నడుస్తుంది. ఇంకా మీలాంటి వాళ్ళ ఆశీస్సుల వలన 100 సంవత్సరాలు చేరుకోవాలి. సో ఇంకా మీలాంటి వాళ్ళందరి దీవెనలు మా ఛానల్కి మాకు ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ.